నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, శ్రీ విఠల్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, మాజీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యులు, శ్రీ అద్దంకి దయాకర్ గారు, తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, శ్రీ రావుల శ్రీధర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ సీనియర్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్. ముందుగా వెంకటరెడ్డి గారు చెప్పండి, ఏమిటి ఈ కృష్ణమురళి గారి అరెస్టుని మీరు ఎట్లా చూస్తారు? ఏమిటి దీంట్లో ఉన్న సారాంశం ఏంటి? ఎవరి కోసం చేశారు? ఆయన తప్పుకున్నానని చెప్పినా కూడా ఓ రకంగా లోకేష్ గారికి వాళ్ళందరికీ కూడా ఆయన సారీ కూడా చెప్పినట్టుగా గుర్తు నాకు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అయినా కూడా ఎందుకు వదిలిపెట్టట్లేదు? ఇక్కడ కొమ్మనేని గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులను నమస్కారాలు, గుడ్ మార్నింగ్ సార్. గడిచిన 9 నెలలుగా మనం చూస్తా ఉన్నాం, నారా లోకేష్ చేతిలో రెడ్ బుక్ అనేటటువంటి పిచ్చి కుక్కను పట్టుకొని ఎవరి మీద పడితే వాళ్ళ మీద వదులుతా ఉన్నాడు. ఆ వదులుతున్న భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, లేదంటే మాజీ ఎంపీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కొంతమంది ప్రభుత్వ అధికారులు, మొన్న ఈ మధ్య మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ, నిన్నటికి నిన్న అవుతు శ్రీధర్ రెడ్డి, ఈ రోజు పోసాని కృష్ణమురళి. అంటే వాళ్ళు క్లియర్ గా ఒకటే చెప్తా ఉన్నారు, మేము అభివృద్ధి సంక్షేమం అనేది మాకు పట్టదు, మేము క్లియర్ గా కక్ష సాధింపుగా వెళ్తాం అనేటటువంటిది ఓపెన్ గానే చెప్తే ఆ విధంగా చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఇప్పుడు ఈనాడులో వచ్చిన దాన్ని బట్టి మనం మాట్లాడదాం సార్, ఎందుకంటే వాళ్ళ గెజిట్ పత్రిక కాబట్టి వాళ్ళ పత్రికలోనే ఇప్పుడు రాసినటువంటి వార్తను మనం చూస్తే వాళ్ళు ఏం రాశారంటే, జనసేన నాయకుడు 2 రోజుల క్రితం కంప్లైంట్ ఇచ్చాడంట కొమ్మనేని గారు. జనసేన నాయకుడు 2 రోజుల క్రితం కంప్లైంట్ ఇస్తే అరెస్ట్ చేశారంట. ఆ కంప్లైంట్ ఏంటి? ఏదైతే పోసాని కృష్ణమురళి అనే ఆయన వర్గ విభేదాలు సృష్టించాడు, తప్పుడు సమాచారం వ్యాప్తి చేశాడని చెప్పి జనసేన నేత జోగినేని మణి అనే అతను 2 రోజుల క్రితం ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇస్తే పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారంట. ఎంత దారుణం చూడండి సార్. ఇప్పుడు ఎవరో కంప్లైంట్, ఒక నాయకుడు ఏదో పార్టీకి సంబంధించినటువంటి ఒక చోటా నాయకుడు కంప్లైంట్ ఇచ్చేశాడండి. ఎవరో సినీ రచయిత, 100 సినిమాలకు పైగా ఏదైతే సినిమాలకి రైటర్ గా పనిచేసినటువంటి వ్యక్తి, నటుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ గా పనిచేశాడు. ప్రస్తుతం నేను రాజకీయాల్లో లేనని క్లియర్ గా 3 నెలలు అవుతుంది. ఆయన నవంబర్ నెలలోనే ప్రకటించాడు, నవంబర్ 21 ఐ థింక్ ఆ డేట్ లో నేను రాజకీయాలని తప్పుకుంటున్నానని ప్రకటించాడు. సో ప్రకటించిన తర్వాత ఈ మధ్య వర్గ విభేదాలు ఆయన ఎప్పుడు సృష్టించాడు? అసలు ఈ 3 నెలలు ఆయన ఎక్కడ మాట్లాడాడు? ఆయనంట తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశాడంట అని చెప్పి 2 రోజుల క్రితం కంప్లైంట్ ఇచ్చేశారంట. ఎవరో కంప్లైంట్ ఇవ్వగానే వచ్చేసి పోలీసులు అరెస్ట్ చేస్తారా సార్? అసలు కనీసం మినిమం టు మినిమం సెన్స్ అన్నా ఉండాలి కదా. చూసే వాళ్ళందరూ మనం నవ్వుకుంటారు, అరే మనం పెడతాం తప్పుడు కేసు అని చెప్పి ప్రజలందరూ అనుకుంటారు అనేటటువంటి కనీసం సోయి లేకుండా 2 రోజుల క్రితం జనసేన నాయకుడు కంప్లైంట్ ఇవ్వటం ఏంది? కనీసం పోసాని గారికి తెలియదు ఆ కంప్లైంట్ ఇచ్చినట్టు. కనీసం పోలీసులు వచ్చి ఇదిగో మీ మీద కంప్లైంట్ ఇచ్చారండి, ఇదిగో నోటీసులు ఇస్తున్నాం, మీరు విచారణకు రమ్మని అడగట్లా, డైరెక్ట్ గా వచ్చేసారు, అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతున్నారు. అంటే అంతకుముందు పోసాని కృష్ణమురళి గారి మీద 11 కేసులు నమోదు చేశారంట సార్, జనసేన తెలుగుదేశం వాళ్ళందరూ డిఫరెంట్ పోలీస్ స్టేషన్ లో. అది కాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక కేసు పెట్టారంట, పెట్టగానే ఆ కేసుకు సంబంధించి అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారంట. ఎప్పుడు వర్గ విభేదాలు సృష్టించాడు? ఎవరికి ఏ వర్గాల్లో విభేదాలు సృష్టించి ఏం గొడవలు అయినాయి? ఏ తప్పుడు సమాచారం పోస్ట్ చేయడం వల్ల ఎవరికి ఇబ్బంది కలిగింది? నిజంగా అసలు ఎవరన్నా మనం ఎంత చెప్పడానికన్నా ఉండాలి కదా సార్ వాళ్ళు కూడా. అంటే ఎవరో ఒకరి చేత కంప్లైంట్ ఇప్పించడం, అంటే ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు కదా, అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా అది నాకు రెడ్ బుక్ ఉందని అంటున్నారా? లేకపోతే రెడ్ బుక్ మీ కేసులకైనా నా కేసుకు వద్దా అని ఏమన్నా అడిగారని ఏదో సంతృప్తి పరచడానికి అన్నట్టుగా గ్రేట్ ఆంధ్ర వాళ్ళు ఎవరో రాశారంట. అది కూడా ఉందా మరి? గతంలో ఆయనకి ఢిల్లీలో కూర్చుని ఇష్టం వచ్చినట్టు కులాలు మతాల మీద దిగితే కేసు పెడితే ఇంకే ఉంది, ప్రజాస్వామ్యం నాశనం అయిపోయింది, అది ఇదని గందరగోళం చేశారు కదా. ఆయనకి ఇప్పుడు పదవి కూడా వచ్చింది కదా, మరి అటువంటి కేసులను ఏం చేస్తారు, ఈ కేసుని ఏం చేస్తారు? ఇట్లా ఎందుకు చెప్తారు సార్? మొన్న కూడా ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడింది ఏంటి? ఒక కులాన్ని రెచ్చగొట్టడం కోసం ఒక కులాన్ని తక్కువ చేసి మాట్లాడతా ఉంటే ఆయన పదవి ఇచ్చారు తీసుకుని వెళ్ళి, ఏబి వెంకటేశ్వరరావు అనే అతనికి. అసలు పోసాని గారు ఎప్పుడు ఇప్పుడు నిజంగా ఎప్పుడో 4 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం మాట్లాడేస్తే సార్ అప్పుడు కేసులు పెట్టాలి, అప్పుడు పెట్టి దానికి సంబంధించి ఉండాలి. ఆయన ఇప్పుడు అసలు 2 రోజుల క్రితం ఆయన కేసు పెట్టడానికి రీజన్ ఏంటి అంటే క్లియర్ గా వాళ్ళు ఏంటి, కొంతమంది జనసేన వాళ్ళ చేత, కొంతమంది తెలుగుదేశం వాళ్ళ చేత వాళ్ళే కేసులు పెట్టించి ఒకళ్ళని జనసేన వాళ్ళ ద్వారా అరెస్ట్ చేయించడం, ఇంకోళ్ళని తెలుగుదేశం వాళ్ళ ద్వారా అరెస్ట్ చేయించడం, ఈ విధంగా వాళ్ళు వెళ్తున్నారు అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. ఒక్కటైతే క్లియర్ గా చెప్తున్నాను సార్, మేము నిన్నగాక మొన్న కూడా హైకోర్టు చూశారు, నిన్న పత్రికల్లో కూడా వచ్చింది, సాక్షాత్తు హైకోర్టే వ్యాఖ్యానిస్తుంది
పోలీసులు మీరు తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, మీరు మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు కరెక్ట్ గా లేదు. నేను డీజీపీని తీసుకొని వచ్చి ఇక్కడ నిలబెడితే అది డీజీపీకి పరువు తక్కువ అని మేము పిలవట్లేదు. సో దయచేసి ఇట్లాంటి మీరు రిపీట్ చేయొద్దని చెప్పి క్లియర్ గా హైకోర్టు చెప్పిన ఒక్కరోజు కూడా గడవకముందే ఇమీడియట్ గా శివరాత్రి నిన్న పండగ రోజు నిన్న పత్రికలో వచ్చింది సార్, నిన్న అరెస్ట్ చేశారు. ఓకే, నిన్న పత్రిక మొన్న హైకోర్టు వ్యాఖ్యానించింది, నిన్న పత్రికల్లో వచ్చింది. ఇది పోలీసు వారిని హెచ్చరిస్తా. నిన్న పోలీసు వారు ఉంటే తప్పుడు డేటు, నిన్న డేట్ 26వ తారీఖు. వాళ్ళు అక్కడ నోటీసులు ఎవరైతే వాళ్ళ భార్యకి అరెస్ట్ చేస్తున్నట్టుగా ఇచ్చినటువంటి నోటీసులో 27వ తారీఖు మెన్షన్ చేసి ఇచ్చారు. అది ఎట్లా ఇది అంటే వాళ్ళ ఇష్టం. మమ్మల్ని అడిగేవాడు లేడు, మాకు 4 పత్రికలు ఉన్నాయి, ఒక 10 ఛానళ్ళు ఉన్నాయి, ఒక 100 యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, మేము చెప్పిందే రాజ్యాంగం, మేము రాసినటువంటి రాతలే రాజ్యాంగంలో ఉన్నటువంటి రాతలు, సో మేము ఈ విధంగానే అరెస్ట్ చేస్తామని చెప్పి క్లియర్ గా వారు మరోసారి చెప్తా ఉన్నారు. ఇది ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. పోసాని గారి అరెస్ట్ నిన్న ఆయన వ్యవహరించిన తీరు, ఆయన ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు సివిల్ డ్రెస్ లో, కనీసం బట్టలు మార్చుకునేటటువంటి అవకాశం ఇవ్వట్లేదు. నేను అన్నం తినాలి, టాబ్లెట్లు వేసుకోవాలన్నా దానికి ఇవ్వట్లేదు. బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయారు. ఆయన బెడ్రూమ్ లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళి బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయారు పోలీసులు. ఇప్పుడు ఆ ఇంట్లో నుంచి ఒకటే డోర్ ఉంటుంది బయటకు రావడానికి. అది గేటెడ్ కమ్యూనిటీ, అదే ఇండిపెండెంట్ హౌస్ కాదు, గేటెడ్ కమ్యూనిటీ, మై హోమ్ పూజ. దానికి రెండో డోర్ ఉండదు. మెయిన్ మొదటి డోర్ ఏదైతే డోర్ నుంచే బయటకు రావాలి. అపార్ట్మెంట్, అది పెద్ద అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీ. ఆయన బెడ్రూమ్ లోకి వెళ్ళి డ్రెస్ మార్చుకోవడానికి వెళ్తే పోలీసులు ఆయన లోపలికి వెళ్ళిపోయారు బెడ్రూమ్ లో. రైట్. వైసీపీ లీగల్ సెల్ యాక్టివ్ గానే చేస్తోందా మరి ఈ కేసులో కూడా? ఎస్, 100% సార్, లీగల్ సెల్ చాలా యాక్టివ్ గా ఉంది. రెండోది, లీగల్ సెల్ తరపున మేము పోలీసుల మీద కూడా కేసులు వేయబోతా ఉన్నాం. ఎవరైతే ఇట్లాంటి తప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని వేధించాలని చూసారో అటువంటి పోలీసులు కూడా మేము ఖచ్చితంగా న్యాయస్థానాల్లో నిలబెట్టే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఎందుకంటే అందరు పోలీసులు అంటలేదు కొమ్మినేని గారు, ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన పోలీసుల్లో కూడా చాలా మంది ఏదైతే నిష్పక్షపాతంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఎవరైతే కూటమి ప్రభుత్వానికి పక్షపాతంగా వ్యవహరించి వాళ్ళు చెప్పిన విధంగా, ఇదిగోండి చూడండి, నిన్న వచ్చింది ఫస్ట్ సివిల్ డ్రెస్, అవును, 2 వాళ్ళకి సంబంధించి వాళ్ళు డేట్ తప్పేసి తీసుకొని అరెస్ట్ చేసి వెళ్తున్నారు. సో ఇది అసలు కనీసం ఆయనకి అన్నం తినేటటువంటి అవకాశం కూడా ఇవ్వట్లేదు. ఇట్లా ఎవరైతే వేధిస్తున్నారో, ఎవరైతే ఇట్లా వాళ్ళు చెప్పినట్టుగా వ్యవహరిస్తున్నారో వాళ్ళ మీద కూడా మేము ఏదైతే లీగల్ ప్రైవేట్ కేసులు కోర్టులో వేయబోతా ఉన్నాం. ఆల్రెడీ కొంతమంది మీద వేసి ఉన్నాం, మరి కొంతమంది మీద కూడా వేసి ఖచ్చితంగా న్యాయస్థానాల్లో వాళ్ళని నిలబెట్టే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. రైట్. రాజేష్ గారు అశ్వరాపేట నుంచి. రాజేష్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. గుడ్ మార్నింగ్ సార్, అక్కడ ఉన్న పెద్దలందరూ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం సార్. మాట్లాడండి. ఈ భారతదేశంలో ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నంత కాలం ఈ చట్టం, ధర్మ, న్యాయం అనేది దిగజారిపోతుంది. మధ్యలో మోడీ గారిని ఏం చేశారు? ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏపీ రాజ్యాంగం కారణం. ఈ 15 సంవత్సరాలు నరేంద్ర మోడీ పరిపాలన వచ్చిన తర్వాత మెయిన్ చట్టం, ధర్మ, న్యాయం నాశనం అయిపోవడానికి మూల కారకులు వాడే. మర్యాదగా మాట్లాడండి. ఏమన్నారు? వారే అన్నారు కదా. ఓకే, ఎంత దరిద్రమైంది సార్. ఎక్కడ ఏమైనా ఉందా ఇంతకు ముందు? చట్టం, ధర్మ, న్యాయాన్ని దిగజారుతుంది సార్. రైట్ రైట్. ఓకే ఓకే, మీరు ఇష్యూ కాకుండా వేరే ఏదో మాట్లాడుతున్నారు. ఏదేమైనా రజనీ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి. రజనీ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. ఇక్కడ ఉన్న వారికి అందరికీ కూడా నమస్తే అండి. నమస్కారం. నేను రజనీ రెడ్డి, హైదరాబాద్. గతంలో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ అదే రాజశేఖర రెడ్డి గారి హయాంలో మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా గుంటూరు జిల్లాకు. ఓకే, విషయానికి రండి దయచేసి. అయితే ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు చూస్తున్నట్లయితే మేము ఆంధ్ర రాష్ట్రంలో నాడు పనిచేయగలిగే వాళ్ళమా లేదా అనే అనుమానం కూడా మాకు వస్తుంది. ఎందుకంటే సామాన్య మానవుడి నోట్లో నుంచి కూడా ఒక మాట వచ్చింది అంటే వాళ్ళకి అరెస్ట్ తప్పట్లేదండి. ఓకే, ఈ అరెస్టులు ఏంటి, ఈ లోకం ఏంటి, ఆంధ్ర రాష్ట్రం ఎటుపోతా ఉంది. చివరికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేస్తారు అనే ఆందోళన మా అభిమానులందరిలోనూ ఉన్నదండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళని వైఎస్ఆర్సీపీ అని పేరు చెప్పిన ప్రతి ఒక్కళ్ళని అరెస్ట్ చేస్తున్నటువంటి ఎంతమంది, ఎన్ని వేల మంది చేస్తారు అట్లా? సార్ నేను ఒక 2 విషయాలు చెప్తున్నా. వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మా మేనల్లుడు భార్య, మేనల్లుడిని కూడా చంపేశారండి. ఎక్కడ? కౌంటింగ్ అయిన 4వ రోజు నా కొడుకుని, అంటే నా చెల్లె కొడుకు శరత్ చంద్రారెడ్డి ఎక్కడ ఇలాంటి కేసుల్లో ఇరికించేశారండి. అయినా మేము తట్టుకొని నిలబడి ఈ రకంగా మేము ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో అనేది చూస్తున్నాం. మా నేటివ్ ప్లేస్లన్నీ కూడా ఆంధ్రలోనేనండి. చూద్దాం మరి, మీ ఆవేదన అర్థమైంది. ఇలాగే సాగితే గనక
ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పూర్తిగా వలసలు వెళ్ళేటటువంటి పరిస్థితి. ఒక టీడీపీ జనసేన తప్ప అక్కడ ఏది ఉండదండి. రైట్, ఓకే, అట్లా జరుగుద్దిలే కానీ. రైట్, రణధీర్ గారు హైదరాబాద్ నుంచి. రణధీర్ గారు నమస్కారం, మాట్లాడండి. కొమ్మినేని గారు గుడ్ మార్నింగ్ సార్. కృష్ణమూర్తి గారి అరెస్ట్ అయితే అత్యంత దారుణమైన విషయం సార్. ఒకవేళ వర్గ విభేదాల గురించి అరెస్టులు జరగాలి అని అంటే టీడీపీ జనసేన నుంచి మొట్టమొదటిగా జరగాల్సిన అరెస్టులు సార్. రఘురామకృష్ణదాస్ గారు ఏం మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా కులభావన ఉండాలి, సనాతన ధర్మే అని చెప్పేసి తిరుక్కుంటూ ముస్లిం, హిందూ, క్రిస్టియన్ మధ్యలో గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేసింది ఎవరు? ఇవన్నీ డైరెక్ట్ గా ప్రత్యక్షంగా ప్రజల్లో కనబడుతూ ఉంటే కృష్ణమురళి గారిని వర్గ విభేదాలు అనే విషయం మీద అరెస్ట్ చేయడం అత్యంత దారుణమైన విషయం సార్. అట్లా కాదుగా, ఒకవేళ తప్పు జరిగితే కేసు పెట్టడం, కేసు పెట్టి దానికి ఒక పద్ధతి ప్రకారం నోటీస్ ఇవ్వటం, ఇవన్నీ చేయాలి కదా. మరి తెలంగాణ ప్రభుత్వంతో చెప్పి చేస్తున్నారా, పోలీస్ స్టేషన్కి చెప్పి చేస్తున్నారా, లేదా రెండు మ్యాచ్ ఫిక్సింగ్తో చేసుకుంటున్నారో ఏమో తెలియట్లేదు కానీ, బట్ జరుగుతున్న తీరు మరి ఇంకోవైపు ఏమో కొన్ని ఇక్కడైతే అనుమానమే జరుగుతుంది, అనుమానమే కలుగుతుంది సార్. 100% అనుమానమే కలుగుతుంది సార్. ఎందుకనంటే జగన్ గారు సీఎం గా ఉన్నప్పుడు ఏపీకి వచ్చి ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఆపేశారు కదా. కేసీఆర్ గారి గవర్నమెంట్ ఒకరిద్దరికి రక్షణ కూడా ఇచ్చింది కదా, ఆపేశారు కూడా సార్. ఎగ్జాక్ట్లీ ఆపేశారు కదా సార్. ఇక్కడ ఏం జరుగుతుంది సార్, అసలు సంబంధం లేకుండా జరుగుతుంది. ఇంకొకటి సార్, ఇంత ముందు కాలరు రాజేష్ అతను మోడీ గారిని వారే అన్నారు సార్. వాడు తప్పలేదు, గౌరవంగా మాట్లాడాలి తప్ప ఆయన తప్పు మాట్లాడలేదు. మంచిగా, నాకు కూడా డౌట్ వచ్చి ఎందుకైనా మంచిదని నేను కాషన్ చేశాను. ఎందుకంటే మనం ఎవరినైనా సరే గౌరవంగా మాట్లాడాలా, పదవుల్లో ఉన్నా లేకపోయినా కూడా ఆ గౌరవం అనేది మనం నిలబెట్టుకుంటే మనకి సంస్కారం అవుతుంది. రైట్, రామకృష్ణ గారు కాజా మరొకరు లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. హలో, మాట్లాడండి. మరి పోసాని గారిని అరెస్ట్ చేశారు కదండి. అవును, మామూలు ఇది ప్రజలందరికీ నేను విజ్ఞప్తి తెలిసింది ఏంటంటే, ఇవాళ కంప్లైంట్లు ఇస్తున్నటువంటి తెలుగుదేశం కానీ జనసేన కానీ ఎవరైనా కూడా వాళ్ళు రేపు ఈ ప్రభుత్వం ఏమైనా శాశ్వతంగా ప్రజాస్వామ్యంలో ఇటువంటి అప్పుడు కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ కూటమిలో ఉండి ఇలాంటి అరాచకాలు వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉండవండి. మరి వాళ్ళు ఎందుకు చంద్రబాబుని మరి ప్రశ్నించట్లేదు, దాన్ని కంట్రోల్ చేయట్లేదు? దీని ప్రభావం బీజేపీ పార్టీ మీద ఉంటుందని బీజేపీ నాయకత్వం కూడా ఏపీలో అలా పోయేదే ఉంది, వచ్చేదే ఉంది. అందుకని వాళ్ళు కూడా రేపు పొద్దున ఇదే పరిస్థితిని చెడు సంప్రదాయాన్ని ఇది ప్రమాదం బాగా చెప్పారు. ఇది చెడు సంప్రదాయం ఏమవుతుందంటే అని చెప్పి ఖచ్చితంగా చెబుతున్నాను. కరెక్ట్, ఈ చెడు సంప్రదాయం వల్ల ఏమవుతుంది, రేపు గవర్నమెంట్ మారింది అనుకోండి, మళ్ళీ వీళ్ళందరి మీద ఇట్లాగే 10 కేసులు 20 కేసులు, అదేంది ఎప్పుడు చూడలేదు ఇంత ఘోరంగా. ఎక్కడో 1-6 సార్లు జరిగినాయి కానీ ఇదేం అరాచకంగా చేస్తుంది ప్రభుత్వం. మరి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా చేస్తే మంచిది. అయ్యా ఈ రెడ్ బుక్ వదిలేసేయండి, పద్ధతి ప్రకారం చేయండి అని మా బోటి వాళ్ళని చెప్పినా వినే పరిస్థితి కనపట్లేదు. కాబట్టి మాదంతా అరణ్య రోదనగానే మిగిలిపోతూ ఉంది. రైట్, ఇక థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, మీరు లైన్లోకి వచ్చి ఇష్యూ మాట్లాడినందుకు. ఇక తెలంగాణ ఇష్యూస్లో కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రేవంత్ రెడ్డి గారికి మోడీ గారు ఝలక్ ఇచ్చారంటున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఏమో బీజేపీలో విలీనం చేసుకోవడం కోసం బీజేపీ వాళ్ళు భయపెడుతున్నారనేమో రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అంతేకాకుండా కేటీఆర్ గారికి సంబంధించిన పార్ట్నర్ హత్యకు గురయ్యారని ఇట్లా రకరకాల ఇంట్రెస్టింగ్ సంచలనమైనటువంటి విషయాలు కూడా తెలంగాణలో జరుగుతున్నాయి. అయితే వీటన్నిటికీ ముందుగా ఎస్ఎల్బీసీ సంబంధించి ఒక్కసారి అప్డేట్ తీసుకున్న తర్వాత దీని మీద కూడా రాజకీయ విమర్శలు జరుగుతూ ఉన్నాయి. ఎవరి నిర్లక్ష్యం అనేది దయాకర్ గారు చెప్పండి, తాజా పరిస్థితి ఏమిటి? ఎస్ఎల్బీసీ మళ్ళీ ఇది కూడా రాజకీయ విమర్శగా మారింది. 10 ఏళ్ల నిర్లక్ష్యం అని నిన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు. సంక్షిప్తంగా దీని మీద మాట్లాడితే ఆ తర్వాత మోడీ గారి ఇష్యూలోకి వెళదాం. ఒకటి, అది దురదృష్టకరమైన సంఘటన సార్. అది ఒక రకంగా ప్రకృతి వైపరీత్యం లాంటిది. చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంది. ఇప్పుడు ఒక నెల రోజుల క్రితం దాన్ని మొత్తంగా మళ్ళీ సొరంగ మార్గాన్ని తవ్వడం కొరకు చేసిన ప్రయత్నాల్లో అది ఒకసారిగా భూకంపం మాదిరిగా వచ్చింది అన్నట్టుగా అక్కడున్న ఎక్స్పర్ట్స్ కానీ అక్కడున్న కూలీలు కానీ చెప్తున్న పరిస్థితుల్లో అది జరగరానిది జరిగింది సందర్భం. దాన్ని మనం అందరం కూడా రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అవసరం. దానికి ప్రధానమంత్రి గారితో పాటు దేశం మొత్తం కూడా కొంత దిగ్భ్రాంతితోనే ఉన్నది. ఇంకా 8 మంది ఇష్యూస్ లో ఏంటి జరుగుతుందనే విషయంలో కొంత అనుమానంగానే ఉంది. ఏ మాట కామాట ఇంతవరకు అయితే 4-5 రోజుల నుంచి తిండి నీళ్లు లేకుండా ఇంకా అక్కడ ఉంటారు, ఇంకా బతికి ఉంటారు అనుకోవడానికి కొంత అవకాశాలు తక్కువే. బతకాలని కోరుకుందాం, అదృష్టం అది మాత్రం చాలా. అంటే
పోవడానికే ఇబ్బందికరంగా ఉన్న మార్గం అది కాబట్టి వాళ్ళ కొంచెం కుటుంబాలను అయితే ఇబ్బందికరం. గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేది కాదు కానీ స్వాతంత్ర సమరయోధుల కంటే ఎక్కువగా వీళ్ళంతా ప్రాజెక్టుల పనుల్లో కదా ఉంది, వాళ్ళని ఎక్కువగా మరింత ఆదరణంగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. డెఫినెట్ గా అది ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుంటుంది, కానీ ఫస్ట్ రెస్క్యూలో వాళ్ళని ఏమాత్రం కొంతమందినైనా మనం బతికించగలమా అనే ఒక ఆతృత అయితే ప్రభుత్వం ఇలా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఉత్తమ్ మరి గారు ఇప్పుడు ఎవరిది కానీ నిర్లక్ష్యం, ఈ నిర్లక్ష్యం వల్ల జరిగిందా ప్రమాదవశాత్తు జరిగినట్లా ఇది నిర్లక్ష్యం అనే దానికంటే ఇప్పుడు చాలా రోజులుగా అదే ప్లేస్ దాదాపు నాకు తెలిసి ఒక 3-4 సంవత్సరాల నుంచి దాని నుంచి ముందుకు పోలేదు, ఇంకా పని ఓన్లీ మెయింటెనెన్స్ అవుతున్నది. అయితే దాన్ని మనం మళ్ళీ పని స్టార్ట్ చేసిన క్రమంలోనే అక్కడ వాటర్ జామ్ ఉండడం అనేది సమస్య అయింది. అది ఒక్కసారిగా ఉబికి అది మనం ఎప్పుడైతే ప్రెషర్ గా కొట్టే ప్రయత్నం చేసినామో అది ఒకసారిగా కూలిపోయింది, దాదాపు 3 మీటర్ల పై చిలుకు కొలాప్స్ అయింది అనేది అయితే మనకున్న ప్రాథమిక సమాచారం. కానీ ఈ విషయంలో ప్రభుత్వం కుటుంబాలను ఆదుకోవడమే కాకుండా ఆ సంఘటన జరిగిన తీరు మాత్రం చాలా బాధాకరం కాబట్టి వారిని ఆదుకోవడం, రెండవది ఇలాంటి ప్రమాదం మళ్ళీ రాకుండా చూసుకునే పరిస్థితి అయితే ఉంటది. రేపటి వరకు ఆపరేషన్ కూడా అయిపోయే అవకాశం ఎక్కువ ఉంది కొమ్మినేని గారు, నాకు తెలిసి సాయంత్రం వరకు ఒక కంప్లీషన్ అయితే వస్తుంది అని. ఓకే విఠల్ గారు, సంక్షిప్తంగా మీరు కూడా ఈ అంశం మీద మాట్లాడితే మీ ఇద్దరు కూడా మళ్ళీ ప్రధానమంత్రి గారి ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ, బహుశా దేశంలోనే ఎప్పుడు ఇట్లాంటి ఘటన జరిగి ఉండకపోవచ్చేమో, దాని మీద మాట్లాడుకుందాం. ముందుగా SLBC మీద మాట్లాడతారా సంక్షిప్తంగా? విఠల్ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు. గుడ్ మార్నింగ్ సార్, ప్యానల్ మెంబర్స్ కి, తర్వాత సాక్షి వీక్షకులకు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, నిజంగా ఇది అత్యంత బాధాకరమైనటువంటి సన్నివేశం సార్. మేము అనుకున్నాము ఆ రోజు జరిగిన సంఘటనలో అందరూ క్షేమంగా బయటకు వస్తారు, 8 మంది అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, కార్మికులు కానీ అనుకున్నాం. దాదాపు 4-5 డేస్ ఇంకా పైనే అవుతుంది. ఆశలు ఇంకా ఉంటాయా అనేది ఒకటువంటి భయాందోళన అనేది సహజంగా కనిపిస్తా ఉంది. ఇక్కడ ఇది వరల్డ్ లో బిగ్గెస్ట్ టన్నల్ సార్. ఇది అంటే చాలా రోజుల్లో నిర్లక్ష్యానికి గురైనటువంటి టన్నల్ ఇది. అనేక 10 దశాబ్దాల కాలం పాటు దాన్ని ఆపి మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేస్తున్న క్రమంలో అక్కడ మరి టెక్నికల్ అసిస్టెంట్ చూసుకోవాల్సింది. మరి అక్కడ నిజంగా అది శ్రీశైలం అండర్ గ్రౌండ్ కింద ఉంటుంది సార్. అది చూసుకోవాల్సిన అవసరం ఉండే, టెక్నికల్ ఏదైనా సమస్యలు ఉంటే ముందుకు వెళ్లకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉండే. ఇవాళ దురదృష్టమైన సంఘటన జరిగింది. మరి ఆశలు పెట్టుకోవడం అనేది అత్యాశ అవుతుంది. ఇన్ని 4-5 రోజుల తర్వాత కూడా మరి వాళ్ళు ఏ వార్త వింటామో అనేది ఒక భయం అయితే ఉంది. మరి ప్రభుత్వం తన చర్యలు అయితే తీసుకుంటా ఉంది, బట్ ప్రాణాలు కాపాడే వాతావరణం అయితే చాలా స్పష్టంగా కనిపించట్లేదు. ఒకటి ఏంటంటే ఇట్లాంటి కార్యక్రమం చేసినప్పుడు టెక్నికల్ ఫీజిబిలిటీ చూసుకొని ముందుకెళ్ళాలి. ఏదైనా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అక్కడ ఎట్లా నిజంగా ముందుకు వెళ్తామా లేదా, టన్నల్లో వర్క్ జరగాలన్నా చేయకూడదు. ఎందుకంటే దశాబ్దాల కాలంలో పెండింగ్ ఉన్న వాటర్ అనేది అండర్ గ్రౌండ్ లో వాటర్ రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సో టెక్నికల్ సపోర్ట్ తీసుకొని వెళ్లాల్సి ఉండే సార్ అది. రైట్. శ్రీధర్ రెడ్డి గారు, మీరు కూడా సంక్షిప్తంగా మాట్లాడితే ప్రధానమంత్రి గారు ఎదురు నోటు ఇచ్చినటువంటి తీరు మీద మాట్లాడుకుందాం. అదే అండి, ఇప్పుడు ఎవరు మాట్లాడినా వాళ్ళను ప్రాణాలతో బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. కానీ ఇప్పటికే ఇన్ని రోజులు గడిచింది, కంప్లీట్ బురద నీళ్లు ఉన్న సందర్భంలో ఎటువంటి పరిస్థితి, మనం ఎటువంటి వార్తలు వినాల్సి రావాల్సి వస్తుంది అనేది భయం వేస్తూ ఉంది ఒకటి. రెండవది ఏంటంటే, సరే ప్రమాదం జరిగింది, వీళ్ళ నిర్లక్ష్యం ఉందా వాళ్ళ నిర్లక్ష్యం ఉందా అనే మాట కంటే కూడా ఇటువంటి టన్నెల్స్ బేసికల్లీ గతంలో కూడా కేసీఆర్ గారు కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. దాని యొక్క ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ లేకపోతే దాని లెంగ్త్ ఆఫ్ టన్నెల్ బిగ్గెస్ట్ టన్నెల్ ఇన్ ద వరల్డ్ అని చెప్పారు. దాని నిర్మాణంలో ఆ TBM అనే టనెల్ బోరింగ్ మెషిన్ ప్రాసెస్ అయితే వాళ్ళు తీసుకున్నారో అదే తప్పని చెప్పేసి అప్పట్లో చాలా మంది నిపుణులు కూడా చెప్పారు. అది ముందు తవ్వుతూ పోతుంది, వెనక దానికి ఏమంటారు సిమెంటింగ్ చేసుకుంటూ వస్తుంది, వెనక అంతా కూడా కాంక్రీటింగ్ చేసుకుంటూ వస్తుంది. తవ్విన ప్రాంతాన్ని కాంక్రీట్ తోటి పలకలుగా, అంటే కంప్లీట్ గా మనం ప్లాస్టరింగ్ చేసినట్టు చేసుకుంటూ వస్తుంది అనమాట. సీపేజ్ రాకుండా, పైనుంచి మట్టి పడకుండా. అది ఎంత మేరకు సరిగ్గా అవుద్దనే విషయం, ప్లస్ మళ్ళా ఆ మెషినింగ్ కావాల్సినటువంటి యొక్క విడిభాగాలు, పరికరాలు, తవ్వేటువంటి డ్రిల్సో, బేరింగ్సో బయట దేశాల నుంచి రావాలని చెప్తున్నారు. అప్పుడు చెప్పారు. మేము ఒకసారి నేను బీజేపీలో పనిచేసినప్పుడు అప్పుడున్నప్పుడు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో బృందం పోయొచ్చాం. చాలా రోజులు అయింది అనుకోండి, 2016 అనుకుంటాను. సిఈ సునీల్ గారు అని ఉండే, శ్రీశైలం సిఈ. అప్పుడు అంటే నేను చెప్తుందంటే బేసికల్లీ
ప్రాజెక్ట్ ఫీసిబిలిటీ గురించి డౌట్స్ ఉన్నాయి, ఆ టెక్నికల్ అప్రోచ్ గురించి డౌట్స్ ఉన్నాయి. హవెవర్ భవిష్యత్తులో కూడా ఇది జరగదేంటి అనే డౌట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదేమైనా ముందు వాళ్ళని ప్రాణాలతో తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. భవిష్యత్తులో నష్టాలు జరగకుండా చూసుకోగలగాలి. ఒకవేళ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకుపోవాలనే ఒక నిర్ణయం తీసుకుంటే మాత్రం దీనికి 10 ఇంతలు జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోతేనే ప్రజాధనం వృధా కాదు, భవిష్యత్తులో ప్రాణ నష్టం జరగదు. రైట్. ఇక ప్రధాని మోడీ గారు సంచలనమైనటువంటి వ్యాఖ్య. మోడీ జలక్, సీఎం షాక్. నోట్లు ఇచ్చి మరీ నిలదీసిన ప్రధాని, అవాక్కైన రేవంత్. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు అంతకంటే సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ గారిని ఉద్దేశించి ఏంటో. దుబాయ్లో కేటీఆర్ బిజినెస్ పార్ట్నర్ చనిపోవడం వెనక మిస్టరీ ఏమిటి? దానిపై కేటీఆర్ ఎందుకు విచారణ కోరడం లేదు? రేవంత్ రెడ్డి వ్యాఖ్య. రాడిసన్ డ్రగ్ కేసులో కేదార్ నిందితుడిగా ఉన్నాడు. అట్లాగే కేసులతో సంబంధం ఉన్నవారు వరుసగా చనిపోవడం ఏమిటి? సంజీవ్ రెడ్డి, రాజలింగం, కేదార్ మరణాల వెనక మిస్టరీ ఏంటంటూ రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు. మరి ఆ మిస్టరీ ఏంటో ఆయన కదా తేల్చాల్సింది. సరే, దాని మీద అట్లాగే మోడీ గారి మీద ముందుగా దయాకర్ గారు చెప్పండి. మోడీ గారు ఏంటి ఝలక్ ఇచ్చారా? వాస్తవమేనా? దీని మీద వచ్చిన కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలు ఇవన్నీ చూస్తే సంచలనాత్మకంగా ఉంది. దయాకర్ గారు. సార్ నేనేనా? దయాకర్ గారు నేనే కదా మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు మోడీ గారు అది అడగడం అనేది అయితే ప్రజాస్వామ్యతమే. ఓకే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రాల్లో అమలు కోసం గత ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యాన్ని ప్రశ్నించినట్టుగా నేను భావిస్తున్నాను. ఈ ప్రభుత్వాన్ని ప్రత్యేకించి ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉంది. మనం ఎందుకు ఇల్లు కట్టలేదు అనేది మేము సమాధానం చెప్పేదానికంటే బీఆర్ఎస్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి వారు రీనోట్ అంటే మళ్ళీ మేము వినతి పత్రం ఇస్తే ఇక మీరు ఈ కూడా చూడండి అని ఆయన ఇచ్చిన పరిస్థితి ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా, బీజేపీ ప్రభుత్వం కేంద్రందైనా సరే, ప్రభుత్వాల విషయంలో ప్రజలు అల్టిమేట్ గా మనకు లక్ష్యం. కాబట్టి డెఫినెట్ గా మేము వారు ఇచ్చిన ఏవైతే అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించి మేము మా వంతు కృషి అంటే ఇప్పుడు 1,300 కోట్ల రూపాయలు ఒకదానికి కేటాయించాలి. చాలా తక్కువ అమౌంట్సే ఉన్నాయి. అవి గ్రాంట్స్ మేము 20% కట్టే ఉన్నాయి. అవన్నీ కూడా మేము చేయగలుగుతాం. కానీ మేము అడిగిన ఈ 5 ప్రాజెక్టులు ఔటర్ రింగ్, రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి మొదలు పెడితే ప్రతి ఒక్క మూసి ప్రాజెక్టుకు వీటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని మేము అనుకుంటున్నాం. కానీ ఇది జలక్ అనే దానికంటే కూడా ఇది సాంప్రదాయం. అంటే దేశ చరిత్రలో ఎప్పుడు ఇట్లా జరగలేదు కదా. ఒక దేశ ప్రధానే ఎదురు నోటు ఇవ్వటం మోడీ తను కలిసిన సీఎం గారికి అని. అసలే ఓ పక్క ఏమో మీరు బీజేపీ కలిసి డ్రామా ఆడుతున్నారని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ అని వాళ్ళు అంటారు. బీఆర్ఎస్ బీజేపీ అని మీరు అంటారు. అంతా తమాషాగా నడుస్తుంది కదా. ఈ తమాషా రాజకీయాల్లో కామనే. కానీ ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు కలిసిండ్రు అనుకోండి, వారు కలిసినప్పుడు ఈ చర్చలు బయటకు రావు. ఎందుకంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణే ఉంటది. ఆడ కేంద్రం చేయాల్సింది, రాష్ట్రం నిర్వర్తించాల్సింది దాని చర్చ ఉంటది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కాబట్టి మేము నిధుల కొరకు పోయేటప్పుడు బాబు మరి మా పథకాలు కూడా ఇక్కడ ఇట్లా పెండింగ్లు ఉన్నాయి, అది మాకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది, మీరు చేయండి అని చెప్పడం అనేది అనేది నేను ఒక డెమోక్రటిక్ అప్రోచ్ గానే నేనైతే భావిస్తున్నాను. ఇప్పుడు మీరైతే సమర్థిస్తున్నారు. ఎందుకు ఆ మాట అంటున్నా? ఓకే, బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు? వీళ్ళిద్దరు కూడా మాట్లాడిన తర్వాత అవసరమైతే సమాధానం చూద్దరు కానీ చెప్పండి. వీళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత మళ్ళీ అవసరమైతే సమాధానం చూద్దరు కానీ. శ్రీధర్ గారు చెప్పండి, మీరు ఎట్లా చూస్తారు? దేశ ప్రధాని ఒక ముఖ్యమంత్రిని నిలదీసిన ఘట్టం బహుశా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు జరిగి ఉండకపోవచ్చు నాకు గుర్తున్నంత వరకు. మీరేమంటారు? నేనేమి ఇయ్యనని చెప్పడానికి ఆయన ఇదొక ప్రయత్నం చేసినట్టు కనబడ్డది. మేమేమి ఇయ్యము, మీరు ఇవ్వాల్సిందే ఉందని. ఇప్పుడు ఎవరన్నా మనం పోయామనుకోండి, మీరే నాకు ఇచ్చేది ఉందంటే మనం అడిగేది ఏముంటది కాడ. ఇప్పుడు కాబట్టి 36 సార్లు ఢిల్లీకి పోయారు, 36 పైసలు రాలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పటికి 2 బడ్జెట్లు చూసాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలో 2 బడ్జెట్లు పెట్టారు. 2 బడ్జెట్లలో కూడా ప్రత్యేకంగా అదనంగా తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదు. విభజన హామీలు కూడా ఇక్కడ ఏమీ చేయలేదు, నయా పైసా ఇవ్వలేదు. ఇప్పుడు ఈయన 5 ప్రాజెక్టులు పట్టుకొని పోయినాయని చెప్పాడు. RRR అదొకటి ఇదొకటి పట్టుకొని పోయినాను, మెట్రో ఫేజ్ అది ఇదని చెప్పి. అవి ఇవ్వడానికి ఏదైనా మాట్లాడేది పోయి ఆ చర్చలే రాలే. అవి ఇస్తానో ఇవ్వనో చర్చిద్దామనో దానికి సంబంధించినటువంటి
అధికారులను పిలిపించి మాట్లాడతానో అది ఏమీ లేకుండా వారో నోట్ ఇచ్చిందంటే ఏంది? బేసికల్లీ ఇట్ ఈస్ ఇన్సల్టింగ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది కన్సర్న్ స్టేట్. అదేదో మనం నవ్వులాటకు తీసుకుంటున్నాం కానీ అది అవమానపరచడమే బేసికల్లీ నా ఉద్దేశం. మీరే ఘాటుగా చెబుతున్నారు పాపం, కాంగ్రెస్ ఆయన కొంచెం సమర్థన చాలా క్లియర్ చెప్తున్నా నేను. సార్ ఇప్పుడు దేర్ ఆర్ సమ్ డిప్లొమాటిక్ అప్రోచెస్ ఉంటాయి, కొన్ని ఉంటాయి. ప్రభుత్వాలకు సంబంధించి ప్రభుత్వాధినేతలు పోయినప్పుడు వ్యవహరించే విధానాలు ఉంటాయి. మేము అన్ని విధానాలు తొక్కేస్తాం, మా సిస్టంలో మేము ఉంటామంటే ప్రభుత్వానికి ఇప్పటికే చాలా సార్లు వచ్చి ఉంటుంది. అది ఓవరాల్ గా గుర్తు చేయడం లాంటివి చేస్తారు. నోట్ ఇవ్వడం లాంటివి ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు యోగి గారు లాంటి వాళ్ళు పోతే ఉచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుంది, బయటికి రావాలని అంటున్నారు దయాకర్ గారు చాలా స్మూత్ గా. మీరు అవమానంగా తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు, దీని అంత పెద్దగా గొప్పగా తీసుకుంటున్నారు. నాకు ఆశ్చర్యం, అది పొలిటికల్ ఇమేచ్యూరిటీ అనుకోవాలి కొన్నిసార్లు. ఇప్పుడు యోగి గారికి ఇస్తారా ఇట్లాంటి నోటీసులు? లేకపోతే నితీష్ కుమార్కి ఇస్తారా? పోనీ చంద్రబాబు నాయుడుకి ఇవ్వగలుగుతారా? అంటే ఏంటి? చులకన భావం, ఉద్దేశపూర్వక అవమానం, ఏమి చెయ్యను పో అని చెప్పడం చాలా సున్నితంగా చెప్పారు. అది ఇక్కడ నాయకులు ప్రోద్బలంతో చెప్పారా లేదా అనేది వేరు. నాకు అర్థం కాలేదు. ఇన్నిసార్లు ముఖ్యమంత్రి పోతారు, ఎన్నడైనా ఈ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు ఇక్కడి సమస్యలకు సంబంధించి, ఇక్కడ ప్రజల యొక్క ఆశయాలకు సంబంధించి, విభజన హామీలకు సంబంధించి బడ్జెట్ సమయంలో మేమందరం వ్యాసాలు రాసాము, టీవీలలో మాట్లాడాము, ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాము. అయినా దున్నపోతు మీద వానబడ్డట్టు ఒక్కసారైనా కానీ చెమట ఉందండి ఇక్కడ మంత్రులకి? కనీసం పోయి ఓ దరఖాస్తు ఇచ్చారా? పోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పోతే, ముఖ్యమంత్రి ఎవరైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన పోతే అవమానించి పంపిస్తే దానికి సంకలు గుద్దుకోవాల్సిన అవసరం, అంత ధైర్యం మాకు అక్కర్లే. ఇన్సల్ట్ టు ది స్టేట్. మీరు ఇది ఇవ్వాలి ఖచ్చితంగా. రాష్ట్రాలు మీరు ఇచ్చింది, ఇప్పుడు అదే నోటు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన దాన్ని కూడా మరి వాళ్ళు ఎందుకు అట్లా ఏమాత్రం ఉలికిపాటు లేకుండా బిహేవ్ చేస్తారు? వెనుకబడ్డ ప్రాంతాల్లో నిధులు ఇవ్వకపోతే సిగ్గు లేదు వాళ్ళకి. తెలంగాణ రాష్ట్రం రావాల్సిన విభజన హామీలు ఇవ్వలేకపోతే సిగ్గుశరం లేకుండా బిహేవ్ చేస్తున్నారు. లేకపోతే రాష్ట్రానికి జాతీయ హోదా ఇవ్వండి ప్రాజెక్టు కంటే సిగ్గుశరం లేకుండా ఇక్కడ నుంచి మంత్రులు ఉంటారు, అక్కడి నుంచి ఏమి ఇవ్వరు, ఏమనుకోరు. రాష్ట్రానికి వచ్చి ఇంకా ఎమ్మెల్సీ ఓట్లు అడుగుతున్నారు. నేనేమంటున్నానంటే మీరు చేయని వాటికి ఏమీ లేదు. ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మీరు తెలియపరిచే తీరు, పద్ధతి, ఒక వ్యవహారం ఉంటుంది. ఇవి వ్యవస్థలండి. ప్రధానమంత్రి ఒక వ్యవస్థ, ముఖ్యమంత్రి ఒక వ్యవస్థ, మీ సొంత ఇంటి జాగీర్లు కాదు కదా. కాబట్టి నా దృష్టిలో ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిని అవమానించి పంపించడం. నేను ఇచ్చేది కాదు లేవా, నేను ఇచ్చేది కాదు, నువ్వు ఇచ్చేది చాలా ఉందని చెప్పడం, ఇది వ్యవహారం అండి. ఇట్లాంటి కేసీఆర్ గారు ఇటువంటి పద్ధతి లేని వ్యవస్థలని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఇప్పుడు ఇంతకుముందు ఒక మాట నేను కూడా పోసాని కృష్ణమురళి గారు అరెస్ట్ చెప్పదలుచుకున్నాను. నేను రోజు సోషల్ మీడియా చూస్తాను, నరరూప రాక్షసులు ఇంకా చాలా మంది బయట ఉన్నారని కొంతమంది గుండెలు బాదుకొని వాళ్ళు చెప్పడాలు, వాళ్ళు అరెస్ట్ చేయకపోతే భూప్రపంచం ఏమేం కేసులలో అరెస్టులకి నోటీసులు ఇస్తున్నారు, ఎట్లా అరెస్టులు చేస్తున్నారు. పోసాని కృష్ణమురళి గారి ఇంటికి, ఆయన ఒక రినౌండ్ ఆర్టిస్టు, సరే ఒక మాట అని ఉంటున్నాడు, కడుపుమంటతోటి కోపం వచ్చి వాళ్ళ మీద గుండాలు వచ్చినట్టు ఇళ్లలోకి మఫ్టీ పోలీసులు రావడం ఏంటి, నోటీసులు లేకుండా అరెస్ట్ చేయడం ఏంటి, దాని వెనక మళ్ళీ ఒక రేపటి డేటు 27th డేట్ వేసి ఇచ్చారు దాంట్లో. అంటే ఈ వ్యవస్థల్ని ఇట్లా మనం సమర్థించుకుంటూ పోతే, ఇట్లానే ఉంటుందిలే అని ఆలోచించుకుంటూ పోతే అన్ని వ్యవస్థలు ధ్వంసం అయిపోతాయండి. పద్ధతి కాదు. వెదర్ ఇట్ ఈస్ అదేనా ఈ రకంగా ముఖ్యమంత్రులు పోయినప్పుడు వ్యవహారం చేయడమేనా కానీ నాకైతే ఇట్ ఈస్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్. అది విరల్ గారి వాళ్ళు, నన్ను చదువుకున్న వాళ్ళు, గతంలో వ్యవస్థలలో పనిచేసిన వాళ్ళు ఈ పద్ధతులను అయితే బహుశా అర్చిస్తారని నేను. గతంలో ఎప్పుడు నాకు తెలిసి కూడా ఇట్లా ఎప్పుడు జరగలేదు. అంటే ఒకవేళ ఇండైరెక్ట్ గా కేంద్రం బీజేపీ పార్టీ వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇచ్చి మీరేమి చేయలేదు అదని చెప్తారు తప్ప డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ చెప్పడం అంటే ఫస్ట్ టైం ఏమో నాకు అనిపిస్తూ ఉంది. రైట్. కిషన్ నాయక్ గారు సూర్యాపేట నుంచి. కిషన్ నాయక్ గారు నమస్కారం, మాట్లాడండి. మోడీ గారు ఎదురు నోటు ఇవ్వటాన్ని సమర్థించాలా, సమర్థించకూడదా? అది తెలంగాణ ముఖ్యమంత్రిని అవమానించినట్లా, లేదు ప్రజాస్వామ్యయుతంగా ఉన్నట్లా? మీరేమంటారు? తప్పకుండా అవమానించినట్టేనండి. అవమానించడమేనా? తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ ముఖ్యమంత్రి అయినా కూడా, తెలంగాణ ముఖ్యమంత్రులు ఎవరు పోయినా కూడా కేంద్రం అట్టాగే చేస్తున్నది. ఇక ఎస్ఎల్బి గురించి అయితే దయాకర్ గారు, మా జిల్లా వారు, మా బిడ్డలు గారు, ఉద్యమ నాయకులు, వాళ్ళు 8 మంది లోపల ఉండే కుటుంబాలన్నీ బాధపడుతుంటే వీళ్ళు రాజకీయాలు మాట్లాడటం నాకు నచ్చలేదు. దయాకర్ గారు, విఠల్ గారు ఉద్యమ నాయకులు
అట్లా కాదు వాళ్ళు అట్లా కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అందరికీ సానుభూతి ఉంది, వాళ్ళు కూడా పద్ధతిగానే మాట్లాడారు కాబట్టి వాళ్ళు ఏం ఇష్యూ వైజ్గా మాట్లాడతాం తప్ప పలాంది మాట్లాడచ్చు పలాంది మాట్లాడకూడదని కాదు కదా. 4 రోజులు అయిపోయిన తర్వాత ఉన్న పరిస్థితి మీద నేను ఫస్ట్ అదే మాట్లాడిచ్చాను కదా, ఎందుకంటే మనందరికీ దాని మీద కన్సర్న్ ఉంది కాబట్టే మనం దాని గురించి మాట్లాడుకున్నాం. దయచేసి మీరు నాయకుల్ని తప్పుపట్టడం కాదు. మరి మీరు ఎందుకు మాట్లాడారు, మీరు మాట్లాడారు కదా తెలంగాణ గవర్నమెంట్ని అవమానించినట్లేనని, అది రాజకీయం కింద వస్తుంది కదా. ఇష్యూని బట్టి మాట్లాడాలి తప్ప గబాలన తొందరపడి అనకూడదు మిత్రమా. రైట్, పవన్ గారు హైదరాబాద్ నుంచి. పవన్ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్ అండి అందరిని. అక్కడ చెప్పండి. యాక్చువల్లీ మన తెలంగాణ రాష్ట్ర సీఎం ని ఎదురు నోటి ఇవ్వడం అంటే అది ఏ పార్టీ వాళ్ళని ఉండని, కానీ అది పర్టికులర్ గా అవమానించినట్టు అవుతుంది కదా సార్. అవమానించినట్టేనా మీ ఉద్దేశం? ఇప్పుడు దయాకర్ గారు దాన్ని పాపం కవర్ చేయడానికి వాళ్ళు ఇది ప్రజాస్వామ్యమే అది ఇది అనడము మేము చాలా గౌరవిస్తాం దయాకర్ గారిని. అలా చెప్పడం కూడా తప్పే. ఆయన సొంత మన రాష్ట్ర సీఎం ని ఆయన ఎదురు నోటి ఇచ్చి నువ్వే నాకు ఉల్టా డబ్బులు ఇవ్వాలంటే ఇప్పుడు మరి యూపీకి డబ్బులు ఇవ్వాలని కూడా అడిగారా? ఇంకొకటి నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను, అది కరెక్ట్ అయితే కరెక్ట్ అనండి, రాంగ్ అయితే రాంగ్ అనండి. రేవంత్ రెడ్డి గారు వెనకాల ప్రతిసారి ఒక కొత్త లీడర్ వెళ్తున్నాడు, బట్టి గారు అనేసి శ్రీధర్ గారు అనేసి. మరి ఏఐసిసి వాళ్ళు నమ్మట్లేరా సార్ని? ఎవరు వెళ్ళారు ఈసారి? ఎవరు వెళ్ళారు నాకు గుర్తులేదు. శ్రీధర్ బాబు వెళ్ళాడు. ఓకే, అంటే ఉప ముఖ్యమంత్రి బదులు ఈయన వెళ్ళారు. వాళ్ళకి ఏదన్నా ఆయన ఉప ముఖ్యమంత్రి గారు వేరే పనిలో ఉన్నారేమో, దాన్ని కూడా అనుమానిస్తే అట్లా. హలో, కొన్నిసార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళారా? సరే, అదేదో తర్వాత దయాకర్ గారు ఏమైనా ఉంటే దాని మీద మాట్లాడతారులేండి. రైట్, విఠల్ గారు చెప్పండి, ఏమిటి తెలంగాణ ముఖ్యమంత్రిని అవమానించడం ఇది ఆత్మగౌరవ సమస్య అని బీఆర్ఎస్ కానీ కొందరు అంటున్నారు, ఇది ప్రజాస్వామ్యాలే పోని ఉండని దయాకర్ గారు అన్నారు. మీరేమంటారు? సార్, ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు నేను మా అన్నకి ఒక 1000 రూపాయలు బాకీ ఉన్నా అనుకో, నువ్వు కూడా 500 బాకీ ఉన్నా అని చెప్తాం కదా. అది సహజమైనటువంటి ప్రభుత్వం ఇష్యూ కాదు కదా. మరి ఇట్లా అన్యాయంగా మాట్లాడకు, కొద్దిగా నువ్వు మాట్లాడకట్లా అంటే సింప్లిఫై చేస్తున్నారు ఆయన. విఠల్ గారు తెలివిగా సింప్లిఫై చేస్తున్నారు. నేను ఇప్పుడు సహజంగా లెక్కల కోసం పోయినప్పుడు లెక్కలు తేలుతాయి కదా సార్. కేసీఆర్ గారు ఇప్పుడు మేము కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ని నిధులు కావాలని అడగడంలో తప్పు లేదు, 100% అడగాలి. రీజనల్ రింగ్ రోడ్కి అడగాలి, మెట్రో దానికి అడగాలి, మూసీ నదికి అడగాలి, అడగడంలో తప్పు లేదు. కానీ రాష్ట్ర వాటా కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర వాటా ఉంటది. 20%, 30%. ఆ షేర్ ఇవ్వకపోతే అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరుగుతాయి? ప్రధానమంత్రి ఆవాస్ యోజన 16th, 17th దాదాపు 5-6 సంవత్సరాల నుంచి లబ్ధిదారులను గుర్తించలే. అది పెండింగ్ లో ఉంది, ఇప్పటి వరకు కూడా పెండింగ్ ఉంది. లబ్ధిదారులకు గుర్తించండి, మొత్తం సర్వే చేయండి, ఎక్కడెక్కడ మేము ఇచ్చిన నిధులు ఎందుకు ఖర్చు పెట్టట్లేదు సర్వే చేసి మాకు రిపోర్ట్ ఇవ్వమని. అంటే ప్రధానమంత్రి ఆఫీస్ ఎంత పకడ్బందీగా పనిచేస్తుందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. చాలా మైన్యూట్ లెవెల్లో, మైక్రో లెవెల్లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ సేకరించి, మీరు కూడా ఇట్లా ఎక్స్పెండిచర్ ఉంది మీకు షేర్ అంటే మీరు ఎగ్గొట్టడం కోసం ఇవన్నీ చేస్తున్నారని కదా మన శ్రీధర్ గారు. ఎందుకే కూడా సార్, ఇప్పుడు సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ లో సెంట్రల్ స్టేట్ ఉంటది, స్టేట్ షేర్ ఉంటది. చాలా సందర్భంలో స్టేట్ షేర్ లేకపోతే పెండింగ్ పడుతుంది, వల్ల గ్రామ పంచాయతీల నిధులు ఆగిపోయినాయి. చాలా సందర్భంలో స్టేట్ షేర్ ఇవ్వట్లేదు, అందుకని డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వమే సర్పంచుల ఖాతాలో డబ్బులు వేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో సర్పంచులకి ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే వాటిని నిధులను మళ్లించి అనేక రకాల ఖర్చు పెడతాయి. ఇవాళ కేంద్రమే డైరెక్ట్ రాష్ట్రం సర్పంచుల శాఖలు నిధులు ఇస్తా ఉన్నారు, వీళ్ళ షేర్ ఇప్పటి వరకు ఇవ్వలే. అట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ చిన్న పాయింట్ విఠల్ గారు, మొన్న బండి సంజయ్ గారు ఒక వ్యాఖ్య చేశారు. ఏమని, ఇందిరమ్మేళకి 3 రంగులు వేస్తున్నారు కదా, ప్రైమ్ మినిస్టర్ దాన్ని కూడా పెట్టండి లేకపోతే ఇవ్వమని అన్నారు. అట్లాగే ఇంకోటి మొన్న రేషన్ కార్డుల మీద కూడా ప్రైమ్ మినిస్టర్ బొమ్మ వేయాలని అంటున్నారు. అవి వేయట్లేదు కాబట్టి ఇవ్వట్లేదా ఏమిటి అసలు? సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది, లోకమంతా తెలుసు. రేషన్ బియ్యం 26-27 రూపాయలు ఖర్చు పెట్టి ₹1 బియ్యం ఇస్తుంది. మరి ప్రైమ్ మినిస్టర్ కదా సార్, మోడీ గారు కాదు కదా. ప్రైమ్ మినిస్టర్ బొమ్మ పక్కన పెడితే తప్పేంది? సో కేంద్ర ప్రభుత్వం సంబంధించిన నిధులు ఇచ్చినప్పుడు కేంద్ర ప్రాజెక్టు కింద చూడాలి దాన్ని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇంకా మన డీటెయిల్ గా తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్న నిధులకి సార్ యూసీసీ ఇవ్వాలి, యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వాలి. యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే కేంద్రం నిధులు అంటే మీరు చెప్పదలుచుకుంది అట్లా కాదు. మీరు తెలంగాణ ప్రభుత్వం సరిగా పని చేయట్లేదు, అందుకే ప్రైమ్ మినిస్టర్ గారు ఇట్లా ఎదురు వాయించాడని చెప్పదలిచారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చింది 1 year 14 నెలలు సార్. ఇప్పుడు దయాకర్ అన్న చెప్పిండు, గత 5-6 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ఇష్యూస్ చెప్పారు.
దేవాదుల ప్రాజెక్ట్ కావచ్చు, చొక్కారావు ప్రాజెక్ట్ కావచ్చు, దానికి సంబంధించిన కేంద్ర నిధులు సాయం అడిగినప్పుడు కూడా మరి మీ వాటా ఏమైంది? సర్వే రిపోర్ట్ భూసేకరణ జరగలేదని చెప్పారు. దాంట్లో తప్పేం సార్? అనేక ప్రాజెక్టులకి భూసేకరణ చేసాక ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఉంది, భూసేకరణ ఎవరు చేయాలి సార్? కేంద్రమా రాష్ట్రమా? భూసేకరణకు సంబంధించిన నిధులు కూడా కొన్ని సందర్భంలో కేంద్రం ఇస్తుంది. ఈయన వెళ్ళింది ఒకదానికైతే మీరు చెప్పేది ఇంకోటి అంటే అసలు దానికి సంబంధం లేని విషయాలు మాట్లాడారంటే ఏమిటి దాని అర్థం అనేది వస్తుంది కదా. ఎందుకు సార్? ఇప్పుడు అవన్నీ కూడా అభివృద్ధిలో భాగం కదా. కరెక్టేనండి. ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు ఈయన రీజనల్ లింక్ రోడ్ నిధులు ఇవ్వమంటే మీరు అక్కడ అది చేయలేదు కదా, ఇది చేయలేదంటే అసలు దానికి ఏం అర్థం పొంతన ఉండాలి కదా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో కలిశారు, ప్రధానమంత్రి హోదా ఇద్దరు మాట్లాడుకున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి సహాయ సహకారాలు చేయి ఇవ్వకపోతే కేంద్రం ఎట్లా ముందుకెళ్తది? మీ ఇప్పుడు ఎయిమ్స్ ఉంది సార్, ఎయిమ్స్ బీబీ నగర్ లో ఎయిమ్స్, దానికి వాటర్ కనెక్షన్ కోసము, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కోసం రాష్ట్ర వాటా ఉంటది, స్టేట్ షేర్ ఇవ్వలేదని కదా. కరెక్టేనండి, అవన్నీ అఫీషియల్ గా లెటర్స్ రాస్తారయ్యా మీరు ఇది ఇవ్వలేదని చెప్పి. కానీ ఒక దేశ ప్రధానే పనిగట్టుకుని ఆయన పొలిటికల్ మీటింగ్స్ లో మాట్లాడితే బహిరంగ సభలో అది వేరే విషయం. ఒక ముఖ్యమంత్రి వచ్చి నాకు ఫలానా ప్రాజెక్టులు కావాలని అడిగితే కాదు ఇక్కడ పాయింట్ ఏంటంటే విఠల్ గారు నాకు ఫలానా ప్రాజెక్టులు కావాలని ఒక ముఖ్యమంత్రి అడిగితే వాటిని పక్కన పెట్టి ఈ సంగతి చెప్పని అడగడం అనేది విచిత్రంగా ఉంది. అది పాయింట్. ఇవి ఇచ్చిపుచ్చుకున్న ధోరణి కదా సార్. మీరు చేయట్లేరు, మమ్మల్ని ఇప్పుడు కేంద్రం ఇవ్వాల్సింది ఇస్తున్నారు, రాష్ట్రం కూడా చేయాలి కదా పనులు. రాష్ట్ర ప్రభుత్వం చేయకుండా కేంద్రం ఎట్లా అడుగుతుంది? రైట్. ఒక్క నిమిషం మీరు మాట్లాడదు కానీ శ్రీధర్ గారు మాట్లాడదు కానీ. మహేష్ గారు హైదరాబాద్ నుంచి. మహేష్ గారు నమస్కారం, మాట్లాడండి. ఇది అవమానమా ప్రజాస్వామ్యమా తెలంగాణకు సంబంధించి? ప్రధానమంత్రి గారు ఆ విధంగా నోట్ ఇవ్వటం అన్నది తెలంగాణ వాదానికి వ్యతిరేకం అనిపిస్తుందండి. ఓహో, వాదం దగ్గరికి వెళ్ళారు మీరు. ఓకే. తెలంగాణ ముఖ్యమంత్రిని అవమానపరిచినట్టు, తెలంగాణ ప్రజలకు అవమానపరిచినట్టు అనిపిస్తుంది నాకు. అనిపిస్తుందా? ఓకే, అంతేనా? ఇది తప్పే అనిపిస్తుందండి. ఏదైనా మామూలుగా పబ్లిక్ మీటింగ్ లో ఇలా తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వాలి, అందువల్ల మేము ఇవ్వలేకపోతున్నాం అంటే అది వేరు. అవును, చీఫ్ మినిస్టర్ కలిసిన నోట్ ఇవ్వటం మన తప్పే అనిపిస్తుందండి నాకైతే. రైట్. మరొక జయప్రకాష్ గారు ఇంకొకరు లైన్ లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. నమస్కారం సార్, గుడ్ మార్నింగ్ అండి. సార్, కాళేశ్వరం అదే మన ఎస్ఎల్బిసి గురించి ఇప్పుడు దయాకర్ గారు ఏమంటున్నారంటే ఇది ప్రమాదవశాత్తు జరిగింది, కెలామిటీ. అవును, కాళేశ్వరం మీద జరిగితేనేమో అది కెలామిటీ కాదు, ఇది కెలామిటీ. దురదృష్టవశాత్తు కాదు, కేవలం గవర్నమెంట్ చేసింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిందంట. కీలకమైన పాయింట్. నిన్న మొన్న బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇది రైజ్ చేసినట్టున్నారు, కేటీఆర్ గారు. ఎవరు 4 సంవత్సరాల పాటు సార్, 4 సంవత్సరాల పాటు ప్రాజెక్ట్ ఎందుకు ఆగింది? రీజన్స్ ఏంటి? ఇప్పుడు ఏ బేస్ పైన వాళ్ళు దాన్ని రీస్టార్ట్ చేశారు? దానికి ఎక్కడ ఉంది? ఇక్కడ అది ముందు చెప్తే దానికి ఇప్పుడు 2 వైపుల నుంచి తవ్వుకొస్తున్నారు. 20 కిలోమీటర్ల వైపు తవ్విన చోట నుంచి అక్కడి నుంచి చేస్తే సేఫ్. యాక్చువల్ గా ఇటు పక్క ఆల్రెడీ ప్రమాదం జరిగిందని ఆపారు. ఇప్పుడు ఏ బేస్ పైన అక్కడ రీస్టార్ట్ చేశారు అనేది క్లారిటీ ఇవ్వకుండా ఇది ప్రమాదవశాత్తు అంటే ఎట్లా నమ్ముతారు? ఇది అది క్లారిఫై చేయాలి. ఇప్పుడు 2 ప్రమాదవశాత్తే. సో కాళేశ్వరానికి దీనికి లింక్ పెట్టారు. ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు దీని మీద కూడా విచారణ సంఘం వేయాలా ఏమో. ఇప్పుడు ముందు ఈ పాపం వాళ్ళు బయటపడినే ఉండే, తర్వాత రాజకీయాలు దాని మీద మాట్లాడుకోవచ్చు. రవీంద్ర గారు హైదరాబాద్ నుంచి. రవీంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. అక్కడ అందరికీ నమస్తే సార్. అది మన మోడీ గారు తప్పకుండా మన ముఖ్యమంత్రిని, మన రాష్ట్రాన్ని చాలా అగౌరవపరిచినట్టే సార్. అది అగౌరవపరిచినట్లా? డెఫినెట్ గా సార్. ఎందుకంటే దానికి ప్రధానమంత్రి ఇవ్వనవసరం లేదు, మామూలుగా మరి ఆ మాట రేవంత్ రెడ్డి గారు కూడా అన్నట్లేరు, మీరు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్న అదే ప్రాబ్లం సార్. ఆయనకి అసలైన విషయాల గురించి ఆయనకు అవగాహన లేకుండా అయిపోతుంది రోజు రోజు. ఎట్లా అంటారు, ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని అవగాహన లేదని ఎట్లా అంటారు కానీ, బట్ ఆయన ఎందుకు అంటే బహుశా దయాకర్ గారు కూడా అదే లైన్ లో మాట్లాడారు కదా, ప్రజాస్వామ్యంలో అని సరిపెట్టారు కదా. బహుశా రేవంత్ రెడ్డి గారు కూడా అట్లా తీసుకున్నారేమో. దానికి ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళతో నోటిఫికేషన్. ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడే వాళ్ళ సార్ అది మనకు ఆయన మనకు అవసరాల గురించి వెళ్ళిండు మంచిగా మన ముఖ్యమంత్రి. దాని గురించి చెప్పేసి తర్వాత మన బండి సంజయ్ రోజు మాట్లాడుతూనే ఉంటాడు. బండి సంజయ్ లాగానే ప్రధానమంత్రి కూడా మాట్లాడితే ఎట్లా సార్? ఓ మరి ఏకంగా అక్కడికి తీసుకెళ్లిపోయారు మీరు. బండి సంజయ్ గారికి మోడీ గారికి లింక్ పెట్టారు. శ్రీధర్ గారు మీరు చెప్పండి, తర్వాత దయాకర్ గారు సమాధానం చెబుతారు. ఒకటండి, నేను విఠల్ గారన్నా కాస్త డిఫరెంట్ గా మాట్లాడతారు అనుకున్నాను. ఇంతకుముందు కాలర్ చెప్పిన ఆయనలాగా మాట్లాడాడు ఈ విషయంలో మాత్రం. అన్న ఇప్పుడు కవర్ చేయాలి, తప్పదు. ఏమంటే బేసికలీ ప్రధానమంత్రి స్థాయి నుంచి ఒక ఎక్స్పెక్టేషన్, వెన్ యూ గో టు హిమ్, ఫాదర్లీ ఫిగర్ టు ది స్టేట్స్,
పోయినప్పుడు ఏంటంటే ఒక సాంత్వన, ఒక రిలీఫ్ ఎక్స్పెక్ట్ చేస్తాం బేసికలీ. ఇది చాలా చిలిపిగా ఉంది. బేసికలీ దిస్ ఈస్ బిలో స్టాండర్డ్స్. నేను ఏదో ఇది జోక్గా మాట్లాడలేదండి. ఐఎమ్ అబ్సల్యూట్లీ సీరియస్ అబౌట్ దిస్. ఒక రాష్ట్రం ఇదే ఫెడరల్ స్పిరిట్లో పనిచేసినటువంటి ఒక ఫెడరల్ డెమోక్రసీలో మీరు ఒక రాష్ట్రాధినేత అయినప్పుడు బిహేవ్ చేయాల్సినటువంటి స్థాయి ప్రధానమంత్రి గారు డిస్ప్లే చేయలేదు నిన్న. దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో డౌట్. రెండవది, మీరేదో మా రాష్ట్ర వాటా ఇవ్వలేదని చెప్పన్నారు. ఓకే, కొన్నిసార్లు రాష్ట్రాలకు ఉన్నటువంటి యొక్క నిధుల సమస్య మేరకు పనులు జరుగుతూ ఉంటాయి, ఆ సర్దుబాట్లు జరుగుతూ ఉంటాయి. 100% తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి యొక్క నిధులు, అది బ్యాక్వర్డ్ BGF అంటే బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్స్ కానివ్వండి, పోయిన 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం విధాన హామీలు 100% ఇచ్చారా మీరు? అది ఏమి ఇవ్వకుండా ఏ రకమైనటువంటి మోరల్ స్టాండర్డ్స్ తోటి మీరు ఆ రకమైనటువంటి పద్ధతిని డిస్ప్లే చేస్తారండి? ఇది అబ్సల్యూట్ ఇన్సల్ట్ టు ద స్టేట్. చీఫ్ మినిస్టర్ కూడా ఒకటండి, ముందు ఒక కాలరు అవగాహన లేదంటే ఆయన ఉద్దేశం చెప్పదలుచుకున్న పద్ధతిలో చెప్పాడు, కానీ ముఖ్యమంత్రి గారు అంత ఈజీగా తీసుకోకూడదు. బీయింగ్ ఏ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ అట్లీస్ట్ ఆయన అఫెండ్ అయినట్టు కూడా అవ్వలేదు నాకు. దట్ షోస్ ది లాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. వారు ఎమ్మెల్యే ఉండొచ్చు, ఎంపీ ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రిగా వారు పద్ధతిగా అట్లా కాదు కదా. దే షుడ్ హావ్ షోన్ దేర్ డిస్ప్లేజర్. దిస్ ఇస్ నాట్ ద వే. రాష్ట్రం వ్యక్తిగత కాదు ఇది. రైట్. దయాకర్ గారు ఏం చెప్తారు సమాధానం? ఇది అవమానంగా మీరు ఫీల్ అయ్యారో లేదో కానీ జనం ఫీల్ అవుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మరి రెండు రేవంత్ రెడ్డి గారు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అన్న దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి. ఏది సపోర్ట్ ప్రజలు సపోర్ట్ చేశారు. ఓకే దయాకర్ గారు, మనము చూసే కోణాన్ని బట్టి కూడా ఉంటది. సరే, వాళ్లకు అట్లా అనిపించడాన్ని నేను వ్యతిరేకించాను, కానీ ఆయన భూసేకరణకు సంబంధించి చెప్పిండు 2-3 ప్రాజెక్టుల్లో. ఇది గత ప్రభుత్వం చేసి పెట్టలేదు. ఇప్పుడు కేసీఆర్ అసలు ప్రధానమంత్రితో కలవడానికే ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. ఇప్పుడు మాకు రాజకీయ ప్రత్యర్థి పార్టీ ప్రభుత్వంలో ఉన్న అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా మేము ప్రభుత్వంగా వాళ్ళని అడగాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మా బాధ్యతలు కూడా ఉన్నాయి. మరి హక్కుల కొరకు కొట్లాడే వాళ్ళు బాధ్యతలను కూడా నిర్వర్తించాల్సిన అవకాశం ఉంటుంది అనేది ప్రజాస్వామ్య సూత్రమే. ఆయన అవమానించుడు ఏంది? ఇవ్వకపోతే కూడా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వారు ఇవ్వకపోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెట్రోకి ఇవ్వాలి, ఇవ్వకుండా ఉండడానికి అవకాశమే లేదు కదా. దాంట్లో స్టేట్ ప్రాజెక్ట్ స్టేట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ORRకి సంబంధించి, అది RRRకి సంబంధించిన అంశంలో సగం మేము సగం వాళ్ళు అనుకున్నాం. మరి దాన్ని ఈటెల రాజేందర్ గారే అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ఎందుకు మరి ఈటెల రాజేందర్ గారు అడ్డుకుంటారు? అందుకని కిషన్ రెడ్డి బండి సంజయ్ మీదనే బాధ్యత పెట్టిండ్రు. తర్వాత మూసీకి సంబంధించి కన్సార్షియం వేసినాం. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే మంచిది. కన్సార్షియం ఇంటర్నేషనల్ వైడ్ గా అన్ని కంపెనీస్ పిలిచినాం. దాన్ని మేమే చేసుకోవచ్చు, కేంద్రం సహకరించని చెప్తే చాలు. నెక్స్ట్ విజిట్ లో సహకరించలేము అని వాళ్ళు నోటిస్తే మేము ప్రత్యామ్నాయ మార్గాలు చేసుకుంటాం. ఎందుకంటే కేవలం కేంద్రం మీదనే ఆధారపడి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సాధిస్తుంది లేకపోతే సంక్షేమం అనేది బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్లనే అది సాధ్యం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వడము, ఇష్టం లేని వాళ్ళకి ఇవ్వకపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నితీష్ కుమార్ డైవర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. దయాకర్ గారు మీరేమనుకోకపోతే ఇష్యూ ఇది అవమానమా ప్రజాస్వామ్యమా? డైవర్ట్ ఏం లేదు సార్. దీనికి మరి రేవంత్ రెడ్డి గారు స్పందించాలి కదా. ఇదేంటి దేశ ప్రధాని ఇట్లా నాకివ్వటం ఏంటని అడగాలి కదా అనేది ప్రశ్న. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంబర్పేట ఫ్లైఓవర్ కట్టినాము, అది కేంద్ర ప్రభుత్వంతో కట్టిండ్రు. కింద జాగా మనమే చేయాలి కదా. కింద ఎవరైతే బస్తీలకు ల్యాండ్ ఎక్విజిషన్ మనమే, కేంద్ర ప్రభుత్వం వచ్చి చేయదు కదా. ఇప్పుడు మళ్ళీ ఉప్పల్ నుంచి ఎక్కడికి మనము నారపల్లి వరకు ఇంకో ఫ్లైఓవర్ కేంద్ర ప్రభుత్వం వేస్తుంది. సరే, అది ఎన్ని రోజుల నుంచి వేస్తుంది అనే విషయం పక్కన పెడితే ఆ చిన్న ఎక్విజిషన్ పార్ట్ అంతా మనకు ఉంటది. స్టేట్ గవర్నమెంట్ ఎక్విజిషన్ నారపల్లిది నాట్ ఫర్ లాక్ అక్విజిషన్, అది కాంట్రాక్ట్ సంస్థ తోటి NHA పనిచేయించలేకపోవడం కారణము వాళ్ళు 26% 30% లెస్ చేసిండ్రు. డిలే ఉంది కొన్ని ప్రాంతాలు. ఇప్పుడు బాటిల్ నెక్స్ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి అప్ టు ఇష్యూ. సరే, అది వేరే చర్చలండి. ఇప్పుడు ఇష్యూ డైరెక్ట్ గా రండి. ఇది అవమానం కాదు, ఇది అవమానం కాదని రేవంత్ రెడ్డి గారు కూడా ఫీల్ అవుతున్నారా?
ఒకవేళ ప్రజల అవమానం అనుకుంటున్నా రాష్ట్ర ప్రజల కోసం అది దిగమింగైనా సరే కేంద్రంతో సాధించుకొస్తాం, నష్టం ఏంది ఇప్పుడు ఫాల్స్ ప్రిస్టేజ్ ఎందుకట? ఇప్పుడు ఆయన అసలు కొర్రి పెట్టిండు అనుకో, మా మెగా ప్రాజెక్ట్స్ అవి ఇప్పుడు మూసీ ప్రాజెక్ట్ అనేది 1.5 కోటి ప్రజలకు సంబంధించిన సమస్య సార్. అది ఒకటేమో నగరం అభివృద్ధితో పాటు, రెండోది మురికి, మూడవది నగర వేగం పెరగాలంటే రోడ్లు పడాలి, దాంట్లో డెవలప్మెంట్ మోడల్ కూడా ఉంది. ట్రిపుల్ అనేది తెలంగాణ రీజియన్ మొత్తం కూడా ఇంపార్టెంట్. సరే ఆయన చేతుల అధికారం ఉంది కాబట్టి అవమానించినట్టు ప్రవర్తించేమో, కానీ మేమేం అవమానంగా ఫీల్ కాము. రైట్, ఓకే. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు అడ్డుకుంటున్నారు, ఈయన అడ్డుకుంటున్నాడు, వీళ్ళకి అడ్డుకునే శక్తి లేదు, తెచ్చే శక్తి లేదు, రెండు లేవు. ఆ ఢిల్లీలో ఎవరు దిగడండి. మీరు ఇవన్నీ మనం ఏదో మర్యాదగా మాట్లాడుకుంటున్నాం, బాగా ప్రాక్టికల్ గా ఏం జరుగుద్దో అంతో కొంత మాకు కూడా అవగాహన ఉంది. వీళ్ళు తెచ్చే సామర్థ్యం ఉన్న వాళ్ళైతే ఈ ప్రాజెక్టులకు 4 రూపాయలు తేవాలా, లేకపోతే అడ్డుకోవడం ఏంటంటే అడ్డుకోవడానికి ఏముంటుందాడా? వీళ్ళని నేను పిలిచేవాడని అడిగినా అదేదో బీజేపీ వాళ్ళు చెప్తారు, మీకేం పని, కానీ మీ దాని గురించి చెప్తాను. మేము ప్రతిపక్షం ఇక్కడ. సారీ, వాళ్ళు ఏం చేయలేదు చేయడానికి ప్రిన్సిపల్ ఆపోజిషన్ చెప్తాము ఒకేసారి గారు. రైట్, ఒక్క నిమిషం. ఇప్పుడు దీంతో పాటు ఇంకా అంతకంటే ఇంట్రెస్టింగ్ కాదు ఈ ఇష్యూతో పాటు ఇంకా అంతకంటే ఇంట్రెస్టింగ్ సంచలనాత్మకమైన రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల మీద కూడా మాట్లాడాలి. విఠల్ గారు సమాధానం ఇది మాట్లాడదలిచారు. అయిన తర్వాత ఓ బ్రేక్ తీసుకున్న తర్వాత దాని మీద కూడా వెళ్దాం. విఠల్ గారు సార్, ఇప్పుడు ఇది ఎట్లా అవమానం అవుతుంది సార్? ఇప్పుడు ఇక మా బీఆర్ఎస్ శ్రీధర్ పని లేదు, ఎట్లా అవమానం అవుతుంది? ఇది భూమి ఇవ్వాలి, మీరు కూడా భూమి ఇవ్వాలి, ప్రాజెక్టులకు సంబంధించిన మీ భూసేకరణ మీరు చేయాలంటే దాన్ని అవమానంగా ఎట్లా తీసుకుంటారు? కేంద్ర ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ ఆల్రెడీ ఇచ్చింది, రీజనల్ రింగ్ రోడ్ కి సాయం చేస్తుంది, మెట్రోకి సాయం చేస్తుంది. కేంద్రం ప్రభుత్వం సాయం చేస్తూనే ఇంతకుముందు దయాకరన్ అన్నట్టు బాధ్యతను గుర్తించారు రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వంలో బహుశా మా శ్రీధరన్ ఎత్తుకుడు ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి సంఘటనలు, ఈ ప్రభుత్వంలో జరగలే 14 నెలల్లో. గత ప్రభుత్వ సంఘటనలు మీరు అవమానం అర్థమవుతుంది. కేసీఆర్ గారు మోడీ గారిని కేసీఆర్ గారు మోడీ గారిని గతంలో ఎందుకు కలవలేదో రైట్. అంటే అట్లా కాదు, మీరు ఆ మాట్లాడంగానే బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇది రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న ప్రభుత్వాల మధ్య జరుగుతున్న చర్చ. అది బీజేపీ కాంగ్రెస్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా సార్, ఒకటే 30 సెకండ్స్. ఇది రాష్ట్ర కేంద్ర అది మరి అవమానంగా ఎట్లా కారణంగా అనేక ప్రాజెక్టులు ఇంటికి 1,89,000 రూపాయలు ఇస్తారు సార్ వాళ్ళు. ఆ ఇండ్లు 5 సంవత్సరాల కాన్సిక్యూటివ్ ఇయర్స్ అట్లనే ఆగిపోయింది. వీళ్ళు ఏంటి డబుల్ బెడ్రూమ్ ఇంటికి 5 లక్షల రూపాయలు అవుతుందని వాళ్ళు ఇచ్చే గ్రాంట్ తీసుకోవాలి, అవి వెనుకకు పోయినాయి. ఇప్పుడు మనం కడుతున్నాం, ఎందుకంటే 5 లక్షల రూపాయలు మనము వాళ్ళు ఎంత ఇచ్చినా సరే 5 లక్షల రూపాయలు మేము ఇస్తామని చెప్పేసి ప్రభుత్వంగా ఒప్పుకున్నాం. దాంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా కలిసి ఉంటది. ఎస్సీలకైతే అదనంగా 1 లక్ష రూపాయలు ఇస్తున్నాం. మరి ఆయన కట్టలేదు కదా ఇండ్లు, ఇప్పుడు దాన్ని క్యారీ ఫార్వర్డ్ వచ్చింది. ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. తెలంగాణ ముఖ్యమంత్రి గారిని అవమానించినట్లా లేక ప్రజాస్వామ్యంగా మాట్లాడినట్లా అన్న దాని మీద ఎవరి వాదన వాళ్ళు వినిపించారు. అయితే అంతకంటే సంచలన వ్యాఖ్యలు, దుబాయ్లో కేటీఆర్ బిజినెస్ పార్ట్నర్ చనిపోవడం వెనక మిస్టరీ ఏమిటని రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. విఠల్ గారు చెప్పండి, ఏమిటి ఈ విషయంలో ఎట్లా చూస్తారు? ఒక ముఖ్యమంత్రి గారు అసలు వీటిని విచారణ కోరండి అని అడగటం ఏంటి? ఈ అనుమానాలు వ్యక్తం చేయటం ఏంటి? కేసులతో సంబంధం ఉన్న వాళ్ళు హత్యలకు గురవుతున్నారనో ఇంకోటనో రేవంత్ రెడ్డి గారు అంటం మీద మీరు ఎట్లా స్పందిస్తారు? నిజానికి వాళ్ళ ప్రజలు అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అనేది ఆ అనుమానాలకు ఇంకా దగ్గరగా, అంటే అవునేమో నిజమేమో అనేటువంటి అనుమానాలు ఇంకా బలపడతా ఉన్నాయి. సో ఇప్పుడు నిజంగా దురదృష్టకర సంఘటన, అంటే రాజకీయాల్లో ఇట్లాంటి హత్యలు, రాజకీయ సంబంధంలో ఉన్న వ్యక్తులు హత్యలకు అట్లా కాదుగా. దుబాయ్లో కేదార్ అన్న ఆయన హత్యకు గురైనట్లేదు కదా, చనిపోయాడనే వచ్చింది కదా. అదే సహజ మరణాలంటే ఇప్పుడు సార్ మొన్న అడ్వకేట్ గారు, కాలేజ్ సంబంధించిన అడ్వకేట్ గారు హైకోర్టులోనే కుప్పగొల్పి కింద పడిపోయి చనిపోయాడట. హార్ట్ అటాక్ కావచ్చు, వాట్ ఎవర్ ద రీజన్.
కానీ ఇది ముఖ్యమంత్రి గారు వారి ఆధీనంలో లా అండ్ ఆర్డర్ కదా. ఇప్పుడు దుబాయ్లో చనిపోయిన వ్యక్తి గురించి మనం పక్కకు పెడితే ఈ రాష్ట్రంలో జరిగిన 2 సంఘటనలు ఒకవేళ నిజంగా అనుమానాలు ఉంటే ఎవరు ఎంక్వైరీ చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేసి ప్రజల ముందు ఉంచాలి కదా. ఎవరు నిజాలు బయట పెట్టాలి, దోషులు ఉంటే శిక్షించాలి. మనకు భూపాలపల్లి సంఘటన చాలా స్పష్టంగా రాజకీయ హత్యగా చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ల్యాండ్ ఇష్యూ అని బయటపడితే మీరు రాజకీయ హత్య అని ఎట్లా అంటారు? అది అనేక అనుమానాలు వచ్చినాయి సార్. వాళ్ళ భార్య చెప్పింది ఏంది, కాళేశ్వరంకి మేము పిటిషన్ వేస్తే నా పైన నా ఆయనను హత్య చేశారనేటువంటి వాళ్ళ భార్యనే స్టేట్మెంట్ ఇస్తుంది. లోకల్ ల్యాండ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా నిజాలు తేల్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ముఖ్యమంత్రి గారే హెడ్, లా అండ్ ఆర్డర్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. నిజంగా తప్పు జరిగితే ప్రజల ముందు ఉంచాలి. మరి వారే అనుమానాలు వ్యక్తం చేశారు కాబట్టి వాళ్ళ చాలా పెద్ద ఎత్తున ప్రజలు కూడా అనుమాన వారే వాతావరణం ఉంది. మరి నిజాలు ప్రజలకు తెలవాలి. రైట్. ఒకసారి మా దయాకర్ గారిని అడుగుదాం, అసలు ఏంటి రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏమిటి విచారణ అని ఆయన ఎదురు అడిగినటువంటి కేటీఆర్ని టార్గెట్గా చేసి మాట్లాడినట్లు అనిపిస్తూ ఉంది దయాకర్ గారు. మొన్న ఈ కేసు ఉండే సార్ రాజలింగం మూర్తికి సంబంధించి, దాంట్లో ఏం చర్చ వచ్చింది ఎరికేనా? పిటిషన్ దారి లేనప్పుడు దాని మీద ఎందుకు విచారణ అని చెప్పేసి జడ్జి అంటున్నట్టుగా మనం వార్త చూసినాం. అంటే ఇన్ని రోజులు జరగని సంఘటన పిటిషన్ విచారణకు వచ్చినప్పుడే జరిగింది, హత్య జరిగింది అనేది ఒకటి. ఎవరికైనా ఏదో ఒక సమస్య ఊర్లో ఉంటది, భూమి ఉంటది, పంచాయతీ ఉంటది. కానీ ఇన్ని రోజులు జరగని మర్డర్ ఇప్పుడే ఒకటేసారి జరిగింది ఏందనేది అది అనుమానమే. దాని మీద కాదుగా అనుమానం అంటే పోలీసులే తేల్చారు కదా అది ల్యాండ్ ఇష్యూ సంబంధించి జరిగిందని. అదని మొత్తం మీ పోలీస్ యంత్రాంగమే ఎక్కడ రాజకీయం అని చెప్పలేదు కదా. అయితే ఇప్పుడు దుబాయ్కి సంబంధించి ఎందుకు కాదుగా, దుబాయ్కి సంబంధించి కేటీఆర్ గారి పేరు తీసుకురావాల్సిన అవసరం ఉంది కేదార్ ఇష్యూలో? దాని విషయంలో కూడా లోతైన విచారణ జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఊరికనే అన్నారు, ఆయన హోమ్ మినిస్టర్ కూడా, లా అండ్ ఆర్డర్ కూడా వారి చేతుల్లోనే ఉంది. ఇవన్నీ వరుస సంఘటనలు క్రిమినాలిటీకి సంబంధించి ప్రాజెక్టుల విషయంలో జరిగినప్పుడు ఎందుకు అవుతుంది అనేది ఒకటి. రెండవది ఏంటంటే కోర్టులో కుప్పకూలిన సంజీవ్ రెడ్డి గారికి సంబంధించి మన ఆరోగ్య సమస్యలకు సంబంధించి కూడా అంత రిపోర్ట్ ఉంది. ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా జరుగుతుంది. ఎవరు చేస్తుంది అనేది ఇప్పుడు మనం బట్టగాల్చి మీద వేయలేము కదా. ఎక్స్ చేసిండు, వై చేసిండు, మరి ఎవరి కళ్ళలో ఆనందం కొరకు ఇంకొకరు కూడా చేయవచ్చు. అదో పెద్ద సమస్య ఉంటది, అది తెలియదు. వెంకయ్య వచ్చినాక తెలుస్తుంది. కానీ అదే సందర్భం ఇప్పుడు మన మిత్రుడు అడిగిండు ఇది ఎస్ఎల్బిసికి సంబంధించి కాళేశ్వరానికి లింక్ పెట్టి, కాళేశ్వరం లింక్ పెట్టిన వాళ్ళు చనిపోతుండ్రు. కానీ ఎస్ఎల్బిసికి సంబంధించి దాన్ని ఎవరిని ముద్దాయిగా చేద్దాం ఇప్పుడు? అది ఆలోచించుకోవాలి. కాబట్టి దానికి దీనికి లింక్ పెట్టే కంటే ముందు ఫస్ట్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల్లో ఒక ప్రభుత్వ పెద్దగా దాన్ని చేసిన కామెంట్స్ కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. డెఫినెట్ గా నేను కూడా రాజలింగమూర్తి హత్య రోజు ఎందుకంటే లోకల్ సమాచారాన్ని బట్టి ఎప్పటి నుంచో దాన్ని మాట వేసి ఉన్నారు. కాకపోతే వాళ్ళు భయంతో చెప్పలేరు ఆ స్థాయి, ఎందుకంటే మళ్ళీ వాళ్ళని కూడా చంపేస్తారు అనేది ఉంటది కదా. కాబట్టి నిజాలు ఏంటి అనేది రేపటి సంఘటనలు తెలుస్తాయి, చూద్దాం. శ్రీధర్ గారు ఇప్పుడు ప్రతి విషయాల్లో అంటే రేవంత్ రెడ్డి గారు పనిగట్టుకుని కేటీఆర్ ప్రస్తావన తీసుకొచ్చి నిజంగానే ఆయన బిజినెస్ పార్ట్నరా దుబాయ్లో చనిపోయిన ఆయన? ఇప్పుడు మాకైతే తెలియదు. ఆయనకి రేవంత్ రెడ్డి గారికి ఏమైనా తెలిసి ఉంటే వారు చెప్పాలి. నేనేమన్నా అంటే ప్రధానికి కేటీఆర్ గారి పేరును ఎవరో ఒక ఆయన దుబాయ్లో చనిపోతే ఆయన పేరు తీసుకొని దానికి కేటీఆర్ గారి పేరు లింక్ చేయడం, అంటే ఆయన రాడిసన్ డ్రగ్ కేసులో ఉన్నాడు ఇదని అంటున్నారు కదా. ఇంతే ఉండొచ్చు కదా, దానికి మనమేం చేస్తాము? 100 మంది ఉన్నారు అట్లా. ఆ తర్వాత ఒక వ్యక్తి భూపాలపల్లిలో చంపబడితే అక్కడ కేటీఆర్ గారి పేరు తీసుకోవడం, ఇంకోళ్ళ పేరు తీసుకోవడము, ఇట్లా రేవంత్ రెడ్డి గారికి ప్రతిరోజు ఇటువంటి అంశం రాగానే కేటీఆర్ గారినో కేసీఆర్ గారినో దాంట్లో ఇరికిచ్చే ప్రయత్నం చేయడము, అట్లా మాట్లాడడం అలవాటు అయిపోయింది. ఆయన మర్చిపోతున్నారు అప్పుడప్పుడు. ఆయన ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, హోంమంత్రి అని కూడా మర్చిపోతున్నారు. ఇంకా ప్రతిపక్ష నాయకుల్లాగా మాడుతూ ఉన్నారు. నేనేమంటే మీ దగ్గరే ఉంది కదా వ్యవస్థ మొత్తం కూడా. ఆ భూపాలపల్లిలో ఆయన చంపింది కారణాలు ఏమిటో, లేకపోతే ఆ దుబాయ్లో చనిపోయిన ఆయనది ఆ కేసు దుబాయ్ ప్రభుత్వాన్ని మీరు మాట్లాడి హైదరాబాద్కు షిఫ్ట్ చేయించుకుంటారో ఏదన్నా చేసి, మీరే కదా ప్రభుత్వంలో ఉంది, కేసులు పెట్టి నిర్ధారణ చేయాల్సిన మీరే. కేటీఆర్ గారు దర్యాప్తు కోరితే చేస్తానంటే నాకు అర్థం కాలే. కేటీఆర్ ఎందుకు కోరుతారండి విచారణ? ఏం సంబంధం ఉంటుంది? సమాజంలో ఇట్లాంటివి చాలా జరుగుతాయి. పొలిటికల్ పార్టీగా, ఒక ఎమ్మెల్యేగా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీగా రెస్పాండ్ అవుతూ ఉంటారు సందర్భాన్ని బట్టి. కానీ ముఖ్యమంత్రి గారు అనుకున్నట్టు రెస్పాండ్ అవుతుంటామా? ఇది నేను ఏమంటే ఇది ఒక ఇప్పుడు
వారికి అవగాహన లేదనుకోలేము, లేకపోతే తెలివి లేదనుకో ఇట్లాంటి విషయాలలో రేవంత్ రెడ్డి గారు. ఇది ఉద్దేశపూర్వకమైనటువంటి ఒక అనుమానాలు రేకెత్తించే విధంగా, అవతల క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా మాట్లాడే పద్ధతులే తప్పితే ఇది ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగ్గవు. ఇంతకుముందు మాట్లాడినారు, ఓకే, వెన్ యూఆర్ ఇన్ అపోజిషన్ 100 మాట్లాడినారు, సరే వాళ్ళేదో అధికారం వచ్చింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే వ్యవహార శైలి, అదే పద్ధతి, ఒక రీజనబిలిటీ లేకుండా మాట్లాడడం అనేది ప్రజలు హర్షించరు. ఇవాళ 4 రోజులు బాగానే ఉంటుంది, మీరు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి హెడ్లైన్స్ వస్తాయి, చర్చలు జరుగుతాయి, ఆహా ఓహో అనే వాళ్ళు ఉంటారు. కానీ సమాజం గమనిస్తూ ఉంటుంది మీరు ఏమేమి మాట్లాడుతున్నారు, ఎటువంటి అంశాల బట్టి ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు. ప్రధానమంత్రి అవమానిస్తే సపోర్ట్లు కొట్టుకొని వస్తారు. ఇట్లాంటివి జరిగితే ప్రతిపక్ష నాయకుడు ఇది మరీ అన్యాయంగా ఉంది. కాదు ప్రధానమంత్రి అవమానిస్తే చప్పట్లు కొట్టి వచ్చాడు ఆయన, మరి అన్యాయం. రేవంత్ రెడ్డి గారి భావాలు చూసిన వాళ్ళు ఎవరైనా కానీ బాధపడ్డాడు కనపడదా మీకైనా? అంటే మీ బాధ్యతను అదేదో సినిమాలో లాగా అపరిచితుల్లాగా బిహేవ్ చేయదు. మీరు ఏ వ్యవహారానికి ఏ వ్యవస్థకు దాని తగ్గట్టు ఉండాలా. ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు గంభీరంగా కాదు. నీ ఫ్రెండ్ వేస్తే కూడా నాకెందుకు సచ్చింది అనే పరిస్థితి మీకు ఉందంటే దాని అంతకంటే రాజకీయ దివాలా కోరుతారా? ప్రైమ్ మినిస్టర్ చచ్చిపోతే నాకేంటి? ముఖ్యమంత్రి పిలవనంటే ఒక నిమిషం అన్న, ప్రైమ్ మినిస్టర్ తెలంగాణ సరే చూసుకోరు ఫస్ట్. కాదు శ్రీధర్ గారు, దయాకర్ గారు చాలా సీరియస్ కామెంట్ చేశారు. శ్రీధర్ గారు, దయాకర్ గారు చాలా సీరియస్ కామెంట్ చేశారు. మీ ఫ్రెండ్ చచ్చిపోతే కూడా మాట్లాడతారా అంటున్నాడు. కేదార్ అనే వినండి పూర్తిగా, వారి మిత్రుడు వినండి మిత్రమా, తెలీదు ఎవరు ఎట్లా రెస్పాండ్ చేయాలనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు నిర్ధారించగలరు, లేదా వారు డిక్టేట్ చేయగలరు. We will respond as a political party. Personally చేయాల్సి వస్తే వాళ్ళు ఒకవేళ పర్సనల్ గా తెలిసి ఉంటే దానికి ఏ విధంగా రెస్పాండ్ అయ్యారో మీరు చూసారా? ఫ్రెండ్ చనిపోతే స్పందించే తీరులోనే మీకు గుణం కనపడ్డప్పుడు ఇక రాష్ట్రపతి ఒకవేళ వారు మిత్రుడై ఉంటే ఎట్లా రెస్పాండ్ అయ్యారో మీకు తెలుసా అంటున్నా. ఏం రెస్పాండ్ అయ్యిందా నాకైతే తెలియలే. ఆయన రోజు మిత్రులు చూస్తున్నా కానీ ఆయన ఫ్రెండ్ అనుమానపడ్డట్టు అయితే నాకెక్కడ కనపడలే. మరి ఓకే చూద్దాం ఒక ముఖ్యమంత్రి అది ప్రస్తావన తెచ్చినప్పుడే ఆలోచన చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోడు, ఊకనే చేయాలి. రాజకీయాలు ఉంటాయి, వాస్తవాలు ఉంటాయి, దాంట్లో మీ కోణం ఇవాళ రియాక్ట్ అవుతారేమో దయాకర్ గారు. ఇవాళ కేటీఆర్ గారు రియాక్ట్ అవ్వకుండా ఉంటారు కదా, సీఎం అంతా ప్రిపేర్ అయ్యి రియాక్ట్ కానీ నష్టమేం లేదు. కానీ ఉన్న రామస్వామి గారు నకిరేకల్ నుంచి. రామస్వామి గారు నమస్కారం, మాట్లాడండి. మీ ఇష్టం. రామస్వామి గారు. కొమ్మినేని గారు, దయాకర్ గారికి మీ అందరికి కూడా ధన్యవాదాలు. మాట్లాడండి. నమస్కారం సార్. ఇప్పుడు కేటీఆర్ గారు మొన్న అక్కడ మర్డర్ జరిగితే కేటీఆర్ గారి మీద పూసడం ఇది కరెక్ట్ కాదు సార్. అది కరెక్ట్ కాదా? కాదు. ఎట్లయితే సార్ ఆయన ఏదో బదలాకి మీరేసి టీఆర్ఎస్ వాళ్ళని దులుపుకోమనటం ఎంతవరకు సంబంధితం? ఇది సరిగా వినపట్లేదు. హలో, ఇప్పుడు బట్టగాల్చి మీదేశారంటారా? రైట్ రైట్. చూద్దాం మరి రాజకీయాల్లో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కదా. ఏపీలోనేమో రెడ్ బుక్ రాజ్యాంగం, ఇక్కడేమో బట్టగాల్చి. ఇక్కడ ఏపీతో పోలిస్తే ఇక్కడ చాలా బెటర్. కేవలం ఆరోపణలకే పరిమితం చేయట్లేదు. అక్కడ ఎవరిని పడితే వాడిని ఇష్టారాజ్యంగా అరెస్టులు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఏమో దాంట్లో భాగస్వామి. మరి ఏం చేద్దాం. రైట్. అద్దంకి దయాకర్ గారు, విఠల్ గారు, రావుల శ్రీధర్ రెడ్డి గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.